హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండేషన్ చైర్మన్ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి హిందూ సనాతన ధర్మం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్కారం అండి. బాగున్నారా? యా గుడ్. మీరు హిందూ జనశక్తి అనే ఒక ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ హిందూ జనశక్తి స్థాపించడానికి కారణం ఎవరు, దానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? హిందూ జనశక్తికి సంబంధించి ప్రారంభం కంటే ప్రత్యేకమైన కారణం ఎవరు లేరండి. ఎందుకంటే చాలామంది ఉన్నాము స్టార్టింగ్ నుంచి కూడా. ఆల్మోస్ట్ ఒక 15-20 మంది కలిపి స్టార్ట్ చేసిన సంస్థ ఇది. సో అందరూ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఒకళ్ళిద్దరు కొంచెం అనారోగ్య సమస్యల వల్ల దూరంగా ఉన్నారు. కానీ సో ఉద్దేశం అంటే ఒకటే, సనాతన భారతీయ ధర్మమైన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవటం. ఎందుకు పరిరక్షించుకోవాలి అంటే, చాలామంది పెద్దవాళ్ళు ఏమంటారంటే, ధర్మానికి వచ్చిన హాని ఏమీ లేదు, ఈ ధర్మానికి దేశానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కష్టం కల్పించలేరు, ఎవరు ఏం చేయలేరు అంటారు. యుగ ధర్మం ఒకటి ఉంది. ఇది కలి ప్రభావం చేత ప్రజలందరూ కూడా పెడత్రోవని నడుస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మానికి ఎగ్జంప్షన్ ఉంటుందా అంటే ఉండట్లేదు కదా. ఈ రోజున భారతదేశం ఒకప్పుడు అఖండ భారతదేశంగా ఉంది. అఖండ భారతదేశం ఈ రోజున పాకిస్తాన్గా విడిపోయింది, బంగ్లాదేశ్గా విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్గా విడిపోయింది, ఇంకా చాలా రాజ్యాలుగా విడిపోయింది. ఇవన్నీ విడిపోవటానికి కారణం ఏంటి? అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో హిందూ జనాభా తగ్గటం, లేదా ఇతర మతస్థులు వాళ్ళ మతపరమైన కోరికలుగా ఆ దేశాన్ని విడగొట్టుకుని మొక్కలుగా తీసుకుపోవటం. ఈ రోజున ఇంకా చూస్తున్నట్లయితే చాలామంది పాస్టర్లు సిగ్గుచరణ లేకుండా వీధులకెక్కి గంతులేస్తూ మాకు దేశాన్ని మొక్కలు చేసివ్వండి, మాకు ఇంకో భాగం పంచివ్వండి అని చెప్పేసి అడుక్కుంటూ ఉన్నారు. దేశం ఆల్రెడీ ఇన్ని ముక్కలైన తర్వాత మిగిలిన ఖండిత భారతం ఏదైతే ఉందో ఆ భారతాన్ని కూడా మళ్ళీ మాకు మొక్కలు చేసి అడుగుతున్నారు అంటే, మరి ఇలాంటి అడ్డగాడిదలు ఉన్న చోట వాళ్ళ నుంచి నా దేశాన్ని తల్లిగా భావించే నా ధర్మాన్ని, నా దేశాన్ని తల్లిగా భావించమని చెప్పే నా ధర్మాన్ని కాపాడుకోవటం కోసం నాలాంటి వాళ్ళు ఎంతమంది పనిచేయాలి? ఎందుకంటే ఈ రోజున విదేశీ నిధులతోటి ఈ దేశంలో మత మార్పిళ్లు చేయటం కోసం, తద్వారా ప్రజల్లో దేశభక్తిని జాతీయతని తగ్గించేసి దేశం ముక్కలు చేసి ఇమ్మనంగానే ఓ అని కేరింతలు కొడుతున్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని తయారు చేయటం కోసం కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. 2019 ఎలక్షన్స్ అప్పుడు కనుక మీరు చూసినట్లయితే కాకినాడలో జరిగిన పాస్టర్ల సదస్సులో ఒక పాస్టర్ బహిరంగంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు మేము 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నాం, మా సేవల్ని మీరు గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని గెలిపిస్తున్నాం అని చెప్పన్నాడు. 2019లోనే ఒకడు కూర్చుని మేము 5 లక్షల మంది పాస్టర్లు ఉన్నామని చెప్పాడు. నిజానికి ఒక పాస్టర్ అంటే ఆ పాస్టర్ ఒక్కడే కాదు, ఆ పాస్టర్ భార్య కూడా. ఎందుకంటే పాస్టర్ భార్యను కూడా పాస్టర్ అమ్మే అంటారు. వీడంతా మగవాళ్ళని మార్చుకుంటా వెళ్తూ ఉంటే ఆవిడ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని మార్చుకుంటూ పోతూ ఉంటుంది. అంటే వెరసి 10 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే పనిచేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. వాళ్ళ పాస్టర్లు చెప్పిన లెక్క ప్రకారం 10 లక్షల మంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతమందిని మతం మార్చడం కోసం పనిచేస్తుంటే వాళ్ళని ఎదిరించడానికి నాలాంటి వాడు కనీసం ఒక 1000 మంది ఉండాలిగా. అలాంటి 1000 మంది తయారవ్వాలన్న ఉద్దేశంతో హిందూ జనశక్తి పనిచేస్తూ ఉంది. సార్, మీరు ఈ మాట అన్నారు కాబట్టి, అంటే వాళ్ళ మత మార్పిడి చేయడానికి వస్తున్నారు కదా మన పబ్లిక్లోకి వస్తున్నప్పుడు, మన హిందువులు మన దేవుని మీద నమ్మకం సన్నగిల్లి ఇతర మతాలకు వెళ్తున్నారంటారా? అంటే మార్కెటింగ్ టాక్టిక్స్ ఉంటాయండి. ఈ రోజున ఆరోగ్యానికి ఏది మంచిది అని చెప్పేసి ఒక 4 చాయిస్లు ఇచ్చామనుకోండి, కొబ్బరి బొండం ఒకటి పెడతాం, మజ్జిగ ఒకటి పెడతాం, థమ్స్అప్, పెప్సీ అన్నీ పెట్టేస్తాం. సో ఇప్పుడు జనాల్ని చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు ఎక్కువ మంది అంటే థమ్స్అప్, పెప్సీ చూస్ చేసుకుంటారు. కారణం ఏంటంటే ఫ్లేవరు, 2 ప్రైస్. కానీ దాంతో వస్తున్న ఆరోగ్య సమస్యలు ఎవ్వరు పట్టించుకోరు. కొబ్బరి బొండం కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ శరీరానికి చలవ చేస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. టేస్టీగా ఉండదు అనలేము, బట్ టేస్ట్ తాగితే కానీ తెలియదు వాళ్ళకి. బట్ దాని టేస్ట్ కంటే కూడా ఈ టేస్ట్ ఇంకాస్త టెంప్టింగ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ థమ్స్అప్ని లేదా ఇట్లాంటి సాఫ్ట్ డ్రింక్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ వీటి వల్ల ఆరోగ్యానికి హాని వస్తుందా అంటే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏదో ఉన్నంతకాలం ఉన్నాము, ఎంజాయ్ చేసేద్దాం లైఫ్ అని చెప్పేసి ఈ మధ్య చాలా మాట్లాడేస్తూ ఉన్నారు. ఇదంతా ఎట్లా ఉంటుందంటే చార్వాక సిద్ధాంతంలో ఒక మాట చెప్తారు, యావత్ జీవం సుఖే జీవేతి రుణం కృత్వా ఘృతం పిబేతి అని చెప్పేసి చెప్తారు. అంటే మనం ఎలా ఉన్నాం అనేది కదా, అప్పు చేసైనా సరే నెయ్యి తాగాలి, జీవించినంతకాలం సుఖంగా బ్రతికేయాలని చెప్పేసి చెప్తారు నాస్తిక సిద్ధాంతాలు. వీళ్ళు కూడా అంతే చెప్తారు. వీళ్ళందరూ ఏమంటారు, ఎట్లా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదే, సచ్చిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, షార్ట్ కట్లో అంటే యేసుని నమ్ముకోవాలి, బైబిల్ చెప్తున్న మాట. ముస్లింలు చెప్పే మాట ఏంటంటే అల్లాని నమ్ముకోవాలి, అంతిమ దైవ ప్రవక్తగా మహమ్మద్ గారిని ఒప్పుకోవాలి, అదేవిధంగా ఖురాన్ని అంతిమ దైవ గ్రంథంగా ఒప్పుకోవాలి. ఈ 2 కండిషన్స్ మ్యాచ్ అయితే చాలు.
వీళ్ళిద్దరు పరలోకానికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు అని ఫీల్ అవుతారు. కానీ సనాతన ధర్మంలో బెర్త్ కన్ఫర్మ్ అవ్వాలి పరలోకంలో అంటే లైఫ్ టైం బతికున్నంత కాలం మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను 99 ఏళ్ళు మంచి పనులు చేశాను కాబట్టి ఒక ఏడాదిలో పోతా కాబట్టి ఈ ఒక్కేడు నాకు నచ్చినట్టు ఉంటాను, నేను రేపులు చేస్తా బతుకుతాను, అంత మటర్లు చేస్తా బతుకుతాను, పక్కోటి సొమ్ము లాక్కుంటూ బతుకుతా అన్నారు అనుకోండి, ఆ కర్మే, ఈ కర్మే. మీరు ఎక్కడ తప్పించుకోవటానికి లేదు. బట్ క్రిస్టియానిటీలో మీకు ఆ వెసులుబాటు ఏమిస్తున్నాడు పాస్టర్ చెప్పేటప్పుడు, అరే బాబు నువ్వు 99 ఏళ్ళు నానా పాపాలు చేసుకో, చచ్చిపోవటానికి ఒక గంట ముందో లేకపోతే కొద్ది రోజుల ముందో యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను నువ్వు అన్నావు అనుకో, నీకు పరలోకంలో ప్లేస్ వచ్చేస్తుంది. నువ్వు భూమి మీద ఉండగా ఏం పాపాలు చేసావు అనేది కూడా ఎవరు కౌంట్ చేయరు. ఇది పాస్టర్లు స్వయంగా చెప్తున్న మాట. సో ఇదే టెంప్టేషన్స్ జనాల్లో క్రియేట్ చేసి చాలా మందికి ఉండేది ఏంటంటే పాప భీతి ప్రజలందరికీ కూడా. వాళ్ళు ఏమనుకుంటారు, తెలిసి చేస్తున్నాము, తప్పక చేస్తున్నాము, పాపాలు చేస్తూ ఉన్నాము, ఈ పాపాల నుంచి మమ్మల్ని కాపాడేది ఎవరు అని చెప్పేసి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాటి మనసులో మదన పడతా ఉంటాడు. అలాంటి టైంలో ఈ పాస్టర్లు వచ్చి ఏమంటారంటే, మా యేసుని నమ్ముకో, నీకు రుణమాఫీ అయినట్టు పాపాలు మాఫీ అయిపోతాయి అని చెప్పేసి అంటారు. వీడికి ఏంటి, అది సింపుల్గా అయిపోతుంది కదా, రాయేసి చూద్దాం అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమందిని ఏం చేస్తారంటే అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉంటారు పేదవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఏమ్మా నీకు జ్వరం తగ్గట్లేదు అంటున్నావు కదా, నేను ప్రార్థన చేస్తాను, తగ్గితే మా మతంలోకి మారు, లేకపోతే నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. అంటే కొండకు వెంట్రుకేస్తున్నాడు. కర్మగాలి ఇటు ప్రార్థన చేసినప్పటికీ అడిగి తగ్గింది అనుకోండి, ప్రార్థన వల్ల తగ్గక్కర్లా, ఏ కారణం మీద తగ్గినా కూడా చూసావా మా ప్రభువుని నమ్ముకునే బట్టి దెబ్బకి జ్వరం తగ్గిపోయింది అని చెప్పేసి అంటాడు. లేదు అనుకుంటే ఏమంటాడు, ఆహా తగ్గలేదా, అయితే నువ్వు ఇంకా పూర్తిగా ప్రభువుని నమ్మలేదు కాబట్టి తగ్గలేదు, ఇంకాస్త గట్టిగా నమ్ము అని చెప్పేసి అంటాడు. మొత్తానికి ఎక్కడ చుట్టేస్తాడు, ఎటు పోయినా ఆడికి లాభమే, ఆడికి లాభం. కొండకు వెంట్రుకేస్తున్నాడు, వస్తే కొండ, పోతే వెంట్రుక, వాడిది ఏం పోయింది. ఇక మూడో బ్యాచ్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అవసరాలు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా, నువ్వు ఒకసారి మా చర్చికి రా అంటాడు. చర్చికి తీసుకువెళ్తాడు. వెళ్ళంగానే చర్చిలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, ఇదిగో ఈ సోదరుడు హిందూ సోదరుడు ఫలానా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి, ప్రభు యొక్క ప్రేమను వీళ్ళకి తెలియజేయాలి అని చెప్పేసి అంటాడు. అలా చెయ్యేసో 10,000 20,000 పోగేసి ఇస్తారు. వీడేమనుకుంటాడు, ఇక్కడేదో వ్యాపారం బాగుంది, నాకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా వీళ్ళందరూ సందాలు వేసుకుని నన్ను లేపుతా కూర్చుంటారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి పని చేద్దామని చెప్పేసి అడు ఓకే చర్చికి రోజు వస్తానని చెప్పేసి అంటాడు. ఒకసారి వచ్చినందుకు మరి ఆడికి గిట్టుబాటు అయింది. అదే వాడు ఒక నెల 2 నెలలు వర్షమే వస్తే ఏదో కష్టం తప్పించుకోవడానికి ఉంటది కదా అని చెప్పేసి. సో ఈ రైస్ బ్యాగ్లు ఇట్లాంటివన్నీ ఆఫర్ చేసే కన్వర్షన్ బ్యాచ్ ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొక బ్యాచ్ ఉంటారు మ్యానిపులేటర్స్. వీళ్ళంతా చీటర్ ముండా కొడుకులు ప్రపంచంలో ఎవడు ఉండడు. వీళ్ళు ఏం చేస్తారంటే బైబిల్లో యేసుని ఎత్తుక్కోరు. ఎందుకంటే బైబిల్లో యేసు మొత్తం పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాల్లో 4 సువార్తల్లో యేసుక్రీస్తు గురించి చెప్తారు. మిగతా చోట అక్కడక్కడ అడపదడప యేసు గురించి తగిలిస్తూ ఉంటారు అంతే. కానీ పాత నిబంధనలో బోతద్దం వేసుకుని ఎతికినా సరే ఎక్కడ యేసు అనే పేరు కనపడదు. కొత్త నిబంధన మొత్తం బోతద్దం వేసుకుని ఎతికినా సరే ఎక్కడ యెహోవా అనేవాడు కనపడ్డు. కానీ వీళ్ళిద్దరిని ఏం చేస్తారంటే, వీళ్ళు వచ్చి ఈ యేసుని బైబిల్లోనే సగానికి పైగా గ్రంథంలో కనపడిన యేసుని వేదాల్లోకి వచ్చి ఎతుకుతాడు. వేదాల్లో యేసున్నాడు, పురాణాల్లో పీసున్నాడు అని చెప్పేసి మనకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తా ఉంటారు. చాలా మంది అమాయకులు ఏమనుకుంటారు, ఓహో వేదంలో చెప్పబడిన దేవుడు కూడా ఈ యేసుక్రీస్తేనా అని నమ్మి ఇటు మారుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా దృష్టికి అవి కూడా వచ్చినాయి కొంతమంది. సో ప్రపంచం మొత్తం క్రైస్తవ్యం ఫాలో అయ్యే సిద్ధాంతం ఒకటే, వెన్ యూ కాంట్ కన్విన్స్ కన్ఫ్యూజ్. సో అట్లా కన్ఫ్యూజ్ చేసేసి వీళ్ళందరినీ ఏం చేస్తూ ఉన్నారంటే, ఎవరికి తోచిన పద్ధతుల్లో వాడు బై హుక్ ఆర్ బై క్రుక్ ఎట్లయినా సరే అండ్ తీసుకొస్తే వాడికి ఇంపార్టెంట్ మత మార్పిడి. ఎందుకు, విదేశాల్లో ఉండే జార్జ్ సోరస్ గడు కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ జాషువా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ తయారు చేసేది దానికే. భారతదేశం మొత్తాన్ని కూడా బైబిల్ రాజ్యంగా మార్చాలి. బైబిల్ రాజ్యంగా మార్చేసి ఇక్కడ ఉన్న భారతీయులందరిలో కూడా భరతమాత, భరతఖండము, భరత భూమి ఇట్లాంటి ఆలోచనలు చంపేస్తే వీళ్ళందరూ ఏ దేశం వాడు వస్తే ఆ దేశం వాడికి బానిసత్వం చేయడానికి సిద్ధపడిపోతారు. ఎందుకంటే 1000 సంవత్సరాలు ముస్లింలు, ఒక దాదాపు 300 సంవత్సరాలు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించారు, కానీ మన దేశాన్ని మార్చలేకపోయారు. వాడు ఇస్లామిక్ రాజ్యం చేయలేకపోయాడు, వాడు క్రీస్తు రాజ్యం చేయలేకపోయాడు. కారణం ఏంటంటే అప్పుడు ప్రజల్ని మాత్రమే, మనుషుల్ని మాత్రమే ఆక్రమించారు, వాళ్ళ మనసులను ఆక్రమించలే. కానీ స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో మన విద్యా విధానం మార్చడం ద్వారా ఇక్కడ మనుషుల్ని కాదు, ముందు మనుషుల మనసుల్ని ఆక్రమించేశారు వీళ్ళు. ఈ మనసుల్ని మట్టితో నింపేశారు. దేశభక్తితో ఉండే మన బుర్రల్ని, ధార్మిక చింతనతో ఉండే మన ఆలోచనల్ని పూర్తిగా కలుషితం చేసేసారు. ఒకప్పుడు భగవంతుడు అంటే మనకి అసలు మనం ఏదైతే దుర్లభం అనుకుంటావో అటువంటి దుర్లభమైన వాటిని భగవంతుడిని దేహిమి అని చెప్పేసి అడుక్కునేవాళ్ళు. భగవంతుడా మాకు ఇది ఇవ్వు అని చెప్పేసి.
కానీ ఈ బొకడా మతాలు వచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే దేవుడు అనేవాడు అంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్, నా తలనొప్పి తగ్గిస్తాడు, నాకు జ్వరం తగ్గిస్తాడు, నా రోగం తగ్గిస్తాడు అని చెప్పేసి. అరే హాస్పిటల్కి పోయి 100 రూపాయలు ఖర్చు పెడితే డాక్టర్ తగ్గిస్తాడు కదా, డాక్టర్ని దైవంగా కొలువాలి కాసేపు. కానీ దేవుడిని ఆర్ఎంపీ డాక్టర్ని చేసేస్తున్నారు. ఇంకోటి ఉంటాడు, వాడేం చేస్తాడు, దేవుడిని తీసుకొచ్చి గారడీ విద్య చేసి మెజిషియన్ లాగా మార్చేస్తాడు, స్టేజ్ మీద మ్యాజిక్ షోలు చేస్తాడు చూడండి, వాడికి లాగా కూర్చోబెట్టి ఏమంటాడు, టచ్ అనగానే అది పడిపోవాలి, ఇంకోసారి టచ్ అనగానే అది లెగాలి. ఏంట్రా అంటే ఏమీ లేదు, మాయలు. ఇవన్నీ దేనికి? ఏదో ఒక రూపాయన మోసం చేసి మత మార్పిడి చేయడానికి. ప్రతి కుక్క వాగే మాట ఏంటంటే, నాకు భారత రాజ్యాంగం మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పేసి అంటాడు. అరే కుక్కల్లారా, నీకు మత స్వేచ్ఛ ఇచ్చిన అదే రాజ్యాంగం, అదే మత స్వేచ్ఛ మిగతా వాళ్ళకు కూడా ఇచ్చింది. ఆ మత స్వేచ్ఛ వెనకాల, ఎందుకంటే ప్రతి ఆర్టికల్కి వెనకాల రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని చెప్పేసి అదే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయండి. ఈ మత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్కి కూడా వెనకాల ఆర్టికల్ 25(1)లో క్లియర్గా చాలా చెప్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ కన్సర్న్స్ అండ్ పబ్లిక్ ఆర్డర్ సబ్జెక్ట్ టు హెల్త్ అండ్ మొరాలిటీ అని చెప్పేసి. కానీ వీళ్ళు చేసే మత ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి వచ్చి పాంప్లెట్లు పంచుతూ బైబిల్ పంచుతూ చేస్తారు కదా, కరపత్రాలు చూడండి, ఎక్కడ కన్సెన్స్ ఉంది? మీ మనస్సాక్షి లేదా మీ అంతరాత్మ ప్రబోధానుసారం మీరు వెళ్ళి నాకు నీ యేసు గురించి చెప్పు అంటే చెప్పాలి. అలా కాకుండా నా కొంపకు వచ్చేసి నేను చెప్తాను, నువ్వు నచ్చితే మారు, నచ్చకపోతే మారొద్దు అని చెప్పేసి నాకు ఆఫర్లు ఇస్తూ వింటాడు, పండగ ఆఫర్లు ఇచ్చినట్టు. ఇవ్వకూడదు కదా, ఇట్స్ అగెన్స్ట్ టు కాన్స్టిట్యూషన్. ఇక రెండోది పబ్లిక్ ఆర్డర్. నా దగ్గరికి తీసుకొచ్చే కరపత్రాల్లో యేసుక్రీస్తుని నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడతాడు, నమ్మని వాడు శిక్షించబడతాడంటే యేసు నన్ను ఎందుకు శిక్షిస్తాడు? గట్టిగా మాట్లాడితే ఊడిపోయిన నా బొచ్చున తిరిగి అతికించలేడు యేసు, నన్ను శిక్షిస్తాడా? కానీ నన్ను శిక్షిస్తాడు అని చెప్పేసి యేసు గురించి కరపత్రం వేసుకొచ్చి నన్ను భయపెడతావు, ఎవడిచ్చాడు నీకు అధికారం? ఇక రెండోది సబ్జెక్ట్ టు మొరాలిటీ అండ్ హెల్త్ అని చెప్తున్నారు. అదే ఓ పక్కన సువార్త స్వస్థత సభలు అని చెప్పేసి బహిరంగంగా పెడుతూ నీకు రోగం తగ్గిస్తా, క్యాన్సర్ తగ్గిస్తా, ఎయిడ్స్ తగ్గిస్తా అని చెప్పేసి గాలి కబుర్లు చెప్తా ఉంటే, కొబ్బరి నూనెతో ఒక రోగం తగ్గిద్ది, ఖర్చీఫ్ ఇస్తే ఒక రోగం తగ్గుద్ది అని చెప్పేసి ప్రజల్ని అంత బాహాటంగా మోసం చేస్తూ ఉంటే పని చేయాల్సిన వ్యవస్థలు ఏం చేస్తుంది? ఎందుకంటే 1954 నుంచి మనకు ఒక యాక్ట్ అమల్లో ఉంది, ఇండియన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని చెప్పేసి 2 యాక్ట్స్ ఉన్నాయి. ఈ 2 యాక్ట్స్ ప్రకారం మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని చెప్పేసి దారుణంగా బహిరంగంగా ఇట్లాంటి రెమెడీస్ చేస్తుంటే, మ్యాజిక్ షోలు చేస్తూ ఉంటే ఎవడు పట్టించుకోవట్లా. సుమోటోగా స్పందించాల్సిన వ్యవస్థలు కూడా కదలట్లా. ఇక డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, కొబ్బరి నూనె నువ్వు మందు అని చెప్పేసి అమ్ముతున్నావు, ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి, ఈ ఆయిల్ తాగితే రోగాలు తగ్గుతాయని అంటున్నావు. మరి అట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని మార్కెటింగ్ చేస్తుంటే ఏమైపోయింది ప్రభుత్వాలు? సార్ ఒక నిమిషం, మీరు ఇంతసేపు బైబిల్ గురించి క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు. మీరు కూడా ఒక కన్వర్టెడ్ హిందూ కదా, వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, మీ మనోభావాలు మీరుకుంటాయి. ఓకే, కానీ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతున్నప్పుడు మీకు హేనీయంగా అనిపించట్లేదా? కించపరుస్తూ అంటే ఏంటండి, ఇప్పుడు బైబిల్ అనే ఒక బుక్కులో విగ్రహారాధన వ్యభిచారము అని చెప్పేసి చెప్పాడు. నేను విగ్రహారాధికుణ్ణి, ఎవరన్నా మాట్లాడితే ఇది ఇజ్రాయెల్ వాళ్ళ గురించి చెప్పింది, మీ గురించి కాదు కదా అంటాడు. మరి ఇజ్రాయెల్ వాళ్ళ గురించి అనుకున్నప్పుడు ఆ బుక్ భారతదేశంలో ఎందుకు పంచుతున్నారు? భారతదేశంలో పంచుతూ విగ్రహారాధన వ్యభిచారం అంటే నేను ఒక విగ్రహారాధకుణ్ణి, నా పద్ధతిని నువ్వు వ్యభిచారం అంటే నీ పద్ధతిని నేను లంజత్వం అంట అనిపించుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి నువ్వు నా పద్ధతిని విమర్శించినప్పుడు చాలా మందికి అనిపించవచ్చు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నాడు, లేదా కొంచెం ఇబ్బంది పెట్టాలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. నేను నిజాలు మాట్లాడుతున్నానండి, యథార్థవాది లోక విరోధి అనుకోనివ్వండి. నేను ఈ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు ధర్మరక్షణ మాట్లాడుతున్నప్పుడు నేను ఆల్రెడీ చాలా మందికి విరోధం అవడానికి సిద్ధపడే కూర్చున్నా. ఎంతమందికి విరోధం అవుతానంటే మీరు అన్నట్టు క్రైస్తవులకి, ముస్లింలకి, నాస్తికులకి, కమ్యూనిస్టులకి, సెక్యులర్లకి, వీళ్ళకే కాదు, కొన్నిసార్లు సాటి హిందుత్వవాదులకు కూడా వ్యతిరేకులు అవుతాం. ఎందుకంటే ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఎన్నో ఉంటాయి, వాటన్నిటి కారణం చేత. బట్ స్టిల్ ఇక్కడ మేము మనుషుల్ని మెప్పించడానికి లేము. ఎందుకంటే ఈరోజు మంచి చెడు అనేది మనుషుల యొక్క ప్రవర్తన బట్టి కాదు, మనుషుల యొక్క ఇష్టాలు బట్టి నిర్ణయిస్తున్నారు. నాకు నచ్చిన వాడు ఏం చేసినా నాకు మంచే, నాకు నచ్చని వాడు ఏం చేసినా నాకు తప్పే అన్న ధోరణిలో మంచి చెడు నిర్ణయిస్తున్నారు. మనవాడు చేస్తే మనకంతా మంచి అన్నట్టు ఉంటున్నారు. కాబట్టి అలా ఒకరితో మంచి అనిపించుకోవడానికి నేను పని చేయను. నేను మంచి అనుకున్న దానికోసం నేను పని చేస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు మార్కులు వేయడానికి పైన సమవర్తి ఒకడు ఉన్నాడు, ఆయన గురించి నేను ఆలోచించుకుంటా, ఆయన దృష్టిలో ఉండే ప్రయత్నం చేస్తా. కాబట్టి నేను వాస్తవాలే మాట్లాడతాను. నేను ఇంకొకరిని కించపరుస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఇంకొక మాట, అదే బైబిల్ గ్రంథంలో
విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు నీకు కనిపిస్తే నువ్వు ఆక్రమించుకునే ప్రదేశాలు ఎవరైనా ఉంటే వాళ్ళ విగ్రహాలు అక్కడ లేకుండా చేసి, వాళ్ళ బలిపీఠాలను ధ్వంసం చేసి, వాళ్ళ దేవతల యొక్క పేర్లు అక్కడ నామరూపాలు లేకుండా చేసేసి అని చెప్పేసి చెప్తున్నాడు. చేయమని దమ్ముంటే నా గుడి దగ్గరికి వచ్చి ఒక్కొక్కడిని నరుకుతా, ఎవడన్నా అట్లా నా గుడిలోకి వచ్చి నా గుడి విగ్రహాన్ని కనుక కదపాలి, అవమానించాలని ట్రై చేస్తే, నేను ఉన్న చోట జరిగితే మాత్రం. సార్ మీరు నరుకుతా అంటున్నారు కదా, ఎంతసేపు ఉన్న క్రిస్టియానిటీని తిడుతున్నారు మీరు, ముస్లింలని తిట్టాలంటే మీకు ఏమైనా భయమా? అయ్యో బ్రహ్మాండంగా తిడతాం తప్పు చేసినప్పుడు. మీ వీడియోలు పూర్తిగా ఇంతకుముందు గత ఇంటర్వ్యూలు చూస్తే ఏది చూసినా క్రైస్తవులనే తిడుతున్నారు, ముస్లింల దగ్గరకు ఏ మాట పోనిస్తలేరు. అయితే నేను గతంలో రాధామోహన్ దాస్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ మెజారిటీ పెరిగితే నీ వింటే కింద, వినపోతే పైన కోయడం కన్ఫర్మ్ అంటున్నారు. క్రిస్టియన్ల గురించి కోస్తారని చెప్పలేదు, ముస్లింలు మాత్రమే కోస్తారంటున్నారు. అంటే మీరు అట్లా మిమ్మల్ని ఏమైనా కోస్తారని మీకు భయపడుతున్నారా? ఒకటి చెప్తానండి, అమెరికా అధ్యక్షుల గురించి మీరు వినే ఉంటారు కదా, జాన్ ఎఫ్ కెనడీ గురించి కావచ్చు, అబ్రహాం లింకన్ గురించి కావచ్చు. అమెరికా అధ్యక్షుడికి ఎంత సెక్యూరిటీ ఉంటుందండి? వాళ్ళనే పబ్లిక్లో నిలబెట్టి లేపేశారు. రాజీవ్ గాంధీ గారిని ఎక్కడ పబ్లిక్ మీటింగ్లోనే కదా చంపింది. ఒకడికి చావు రాసి పెట్టుంటే ఆడి ఎంత సెక్యూరిటీ మధ్య ఉన్నా కూడా ఆయన కాపాడేవాడు ఎవ్వలేడు. అదే మీరు ఇంకోసారి చూసుకోండి, మొన్న జరిగిన ఒక బిల్డింగ్ దుర్ఘటనలో 13 అంతస్తుల బిల్డింగ్ పడిపోతే ఆ శిథిలాల కింద ఒకడు 3 రోజులు బతికాడు. వాడికి చావు రాసి పెట్టకపోతే అంత ప్రమాదం జరిగినా బతికేవాడు బతుకుతాడు. ఆ చావుకి బ్రతికి మధ్య జరిగే సంఘర్షణ ఏదైతే ఉందో దాని గురించి భయపడుతూ ప్రాణాలు కాపాడుకోవటం కోసం ధర్మాన్ని పక్కన పెట్టే రకం నేను కాదు. మీరు మన ఛానల్ చూసినట్లు లేరు బహుశా, క్లియర్ గా చూడండి. షఫీ గురించి కావచ్చు, సిరాజ్ గురించి కావచ్చు, ఇమ్రాన్ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి దారుణంగా ఎండగట్టేసి వాళ్ళు చేస్తున్న తప్పుడు వ్యాఖ్యానాల గురించి, అలాగే ఆ సందర్భంలో ఖురాన్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, హదీసుల్లో ఉటంకించిన సందర్భాల గురించి కూడా చాలా నిష్కర్షగానే మాట్లాడారు. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రిస్టియానిటీ ఇస్లాం గురించి కంపేర్ చేస్తున్నారు కదా, అలా కాదు. నేను హిందువుల్లో ఉన్న దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను. నేను నాకు ప్రమాణము ధర్మం. ఓకే, అధార్మికులు నా వాడైనా సరే, ఈరోజు నేను కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. లలిత్ కుమార్ అనేవాడు ఎక్కడైనా సరే హిందూ గ్రంథాలని వక్రీకరించి లేదా గ్రంథాల్లో లేని మాటలు మాట్లాడాడు అని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే, ఇప్పటివరకు ఎవరైనా నిరూపిస్తే ఆ తప్పుల్ని ఒప్పుకోవటంతో పాటు క్షమాపణ కూడా అడగడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే తెలిసి నేనే తప్పు చేయలే ఇప్పటిదాకా. ఒకవేళ తెలియకుండా నా వల్ల ఏదైనా తప్పు జరిగిందని చెప్పి ఎవరన్నా నిరూపిస్తే చాలు నాకు. ఎందుకంటే ధర్మానికి లలిత్ కుమార్ కూడా అతీతుడు కాదు. అరే ధర్మానికి భగవంతుడే అతీతుడు కాదండి. భగవంతుడే తను ఏర్పాటు చేసిన చక్రం ఏదైతే ఉందో ఆ చక్రానికి లోబడి పనిచేస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు, కర్మ నన్ను అంటజాలదు, నేను కర్మకు అతీతుడిని అని చెప్పేసి. కానీ ఆయన కర్మఫలాన్ని అనుసరించాడు. కారణం ఏంటి? మానవుడిగా వచ్చినప్పుడు నేను 10 మందికి మార్గం చూపాలనుకున్నప్పుడు నేను ఎగ్జామ్షన్స్ తీసేసుకుంటే రేపు ఇంకోటి అడుగుతాడు. కాబట్టి ఆయనకు వచ్చిన కష్టం, ఆయన కళ్ళ ముందే కొడుకులందరూ పొట్టుకు చచ్చిపోతుంటే ఆయన ఏమీ పట్టించుకోలేదు. అలా జరగాల్సింది ఉంది, గాంధారి శాపం అనుభవించాలి కాబట్టి జరగని అని చెప్పేసి ఊరుకున్నాడు. రాముడిగా వచ్చినప్పుడు రాముడు ఎన్నో కష్టాలు పడ్డారు. రాముడికి అన్ని అస్త్రశస్త్రాలు ఇచ్చిన ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులందరూ ఆయన కూర్చోబెట్టి, ఇగో నాయన నీకు ఒక పూజ ఉపదేశిస్తాను, దాన్ని కానీ చేసావనుకో, లేదంటే ఒక వ్రతం చేపిస్తాను, అది చేసావనుకో నీ కష్టాలన్నీ పోతాయని చెప్పి ఎవరు చెప్పలేదే. ఎందుకు? కర్మ ప్రకారం ఏదైతే జరగాల్సి ఉందో అది జరగాల్సిందే. మానవుడిగా వచ్చినప్పుడు భగవంతుడే చక్రాన్ని పాటించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి, మనం ఎంత. సార్ ఇంకొక విషయం, ఇతర మతాల్లో లేనిది మన హిందూ మతంలో ఉన్నది ఏంటి అసలు? ఎందుకు మన హిందూ మతంలో కొనసాగాలి? ఇదొక చాలా పెద్ద పాయింట్. దీని గురించి నేను ఎప్పటి నుంచో క్రిస్టియన్స్కి ఒక సవాల్ ఇస్తున్నా. సారీ, క్రిస్టియన్స్కి కాదు, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి అందరికీ కల్పిస్తున్నా. సనాతన గ్రంథాల్లో లేని ఏదైనా ఒక మంచి విషయాన్ని మీ గ్రంథాల్లోంచి చూపించండి. నేను 2, 3, 4, 5 ఏం అడగట్లేదు. సనాతన గ్రంథాల్లో లేని ఒక మంచిని మీ దానిలో చూపించండి. నేను అదే అడుగుతున్నాను. ఆ ఒకటి వాళ్ళు ఏంటో చూపించారనుకోండి, అప్పుడు మిగతా డిస్కషన్ చేయడానికి ఉంటుంది. కానీ ఈ లోపు మీరు అడిగారు కాబట్టి కొన్ని పాయింట్లు చెప్తాను. బైబిల్ ప్రకారం చూసుకుంటే బైబిల్లో ఒక మాట చెప్తున్నారు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. బైబిల్లో వీళ్ళు అనుకునే ది టాపెస్ట్ మంచి మాట ఏదైనా ఉందంటే అదే, నీ శత్రువుని సైతం ప్రేమించు అని చెప్పేసి చెప్తారు కదా. కానీ సనాతన గ్రంథాల్లోకి భగవద్గీత మొత్తం వేదాల్లో కూడా వెళ్ళవసరం. భగవద్గీత ఒక్క చోట ప్రారంభ దశలో తీసుకున్నట్లయితే కనుక అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నీ చుట్టుపక్కల ఉండే మనుషుల మీద కాదు, ఏ జీవరాశి పట్ల కూడా ఎటువంటి ద్వేష భావన లేకుండా మైత్రి కరుణ భావనలతో ఉండాలి అని చెప్పేసి బోధిస్తున్నారు స్వామి.
మరి మనుషుల్ని ప్రేమించు, నీ శత్రువుని సైతం ప్రేమించు అని యేసు చెప్పారు కదా. కానీ ఇక్కడ అసలు మొత్తం జీవరాశిలో ఉన్న ప్రతిదాన్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ప్రేమించని చెప్పేసి చెప్తున్నారు. ఆత్మావత్ సర్వభూతాన్ని, నీలో ఉన్న ఆత్మ అన్ని భూతాల్లో కూడా ఉంది, అందరినీ ఒకేలా చూడమని చెప్పేసి చెప్తున్నారు కదా. అదే కదా సమతావాదం నిజమైందంటే, సమదృష్టి. మరి ఇది ఒక్కటి చాలదు, పోని ఇది కూడా చాలదు, ఇంకా హై లెవెల్ కావాలి అంటారా? సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎంత గొప్ప మాట కూడా నేను అడగట్లా, దీనికి సరిపోయే మాట కూడా అడగట్లా, దీనికి కనీసం సమీపంలోకి వచ్చే ఒక మాటని ఆ 2 గ్రంథాల్లో నుంచి నాకు చూపించండి. అందరూ బాగుండాలి. ఇక్కడ హిందూ జన సుఖినో భవంతు అనే మాట ఈ గ్రంథంలో రాయబడలా, సర్వే జన అనే ఉంది, లోకా సమస్త సుఖినో భవంతు ఉంది. ఈ రోజున క్రిస్టియన్స్ అందరికీ ఒక టార్గెట్ ఉంటుంది, ఈ లోక మొత్తాన్ని కూడా యేసు రాజ్యంగా మార్చాలి. ముస్లింలందరికీ ఇంకో టార్గెట్ ఉంది, దీన్ని మొత్తాన్ని అల్లా రాజ్యంగా మార్చాలని చెప్పేసి. కానీ హిందువులకి ఎటువంటి టార్గెట్ లేదు. కృణ్వంతో విశ్వమార్యాం, ఈ విశ్వం మొత్తాన్ని కూడా మంచి వాళ్ళు ఉండే లోకంగా మార్చుకోవాలి. వసుదైక కుటుంబం, ఈ భూమి అంతటినీ ఒకే కుటుంబం అనే భావన కలిగేలాగా బ్రతకాలి అని చెప్పేసి చెప్తున్నారు. బహుశా ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఇలాంటివి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. చాలా. ఇంకొకటి, ఇప్పుడు 10-20 సంవత్సరాల నుంచి గుడులు పెరిగినాయి, గుడిలోకి వచ్చే భక్తులు పెరిగారు, భక్తి మార్గం పెరిగిపోయింది. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందంటే మా చిన్నదనప్పట్లో అసలు దీపం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క చోట గ్రామాల్లో కావచ్చు, సిటీలలో కావచ్చు, ఇప్పుడు ఎన్టీ వాళ్ళు పూర్తిగా పెద్ద కాంటాక్ట్ చేస్తారు ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్లో. అంత సనాతన ధర్మం పెరుగుతున్న సందర్భంలో మీరు హిందూ జనశక్తి పెట్టి కొత్తగా ఏం ఉద్ధరిస్తారని నాకు అర్థం కావట్లేదు. భక్తి చాలా మందికి ఉంటుందండి, వాళ్ళనే మేము ఈ దేశంలో హిందువులు అంటాం. ఆ హిందువుల్లోనే ఈ రోజున సెక్యులర్స్ అనే ఒక జబ్బు పాకేసింది చాలా మందికి. ఆ సెక్యులరిజం అనే జబ్బుకి వైద్యం మేము చేస్తూ ఉన్నాం ఈ రోజున. ఎందుకంటే వీళ్ళందరి దృష్టి ఏంటంటే అన్ని మతాలు సమానమే అనే ఒక పెద్ద రోగం వాళ్ళకి వచ్చేసింది. చాలా మంది ఏమనుకుంటారంటే క్యాన్సర్, ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఎబోలా ఇట్లాంటి జబ్బుల పేర్లు చెప్తారు. ఈ జబ్బులన్నీ ఒక లెవెల్ వరకే, అటన్నిటిని మించిపోయిన జబ్బు ఈ సెక్యులరిజం. కారణం ఏంటో చెప్పమంటారా? వీళ్ళందరూ అంటారు అందరు దేవుళ్ళు ఒక్కటేనండి అంటారు. అరే నీ కళ్ళ ముందే నీకు 2 పని చేస్తా ఉన్నారు, అందరు దేవుళ్ళు ఒక్కడే కాదు, అందరికీ ఒక్కడే దేవుడు, వాడు మావాడే అని చెప్పేసి 2 మతాలు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళు అలా పనిచేస్తున్నప్పుడు నేను అందరి దేవుళ్ళు సమానం, అందరి దేవుళ్ళు ఒకటే నేను ఎట్లా అంటా? నాకు మిథున్ కుమారును ఒసామా బిన్ లాడెన్ ఒకటే అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరండి? అందరు మనుషులమే, అందరికీ 2 కళ్ళు 2 చేతులు ఒకటే ఉంది కదా తలకాయ. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఇప్పుడు మీ ద్వారా మాకున్నటువంటి రిలేషన్ వేరు, మీ ద్వారా ఒసామా బిన్ లాడెన్కి ఉన్నటువంటి రిలేషన్ వేరే ఉంటుంది కదా. కాదు, ఇప్పుడు అందరూ సమానమే అన్నప్పుడు ఒసామా బిన్ లాడెన్, మిథున్ కుమార్ ఎందుకు ఒకటి కాదు? వాళ్ళు చూడరు అట్లా. ఎవరు చూడరు? మీరన్న మతాలలో చూడరు, వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏమంటారంటే మనం అందరం కూడా ఆదాము సంతానమే, అందరం ఒకే తండ్రి నుంచి వచ్చాము అని చెప్పేసి అంటారు. అక్కడ వరకు ఓకే, అంటే అది కూడా డిబేటబుల్లే. కానీ ఆ పాయింట్ నేను అక్కడ వదిలేస్తా. అందరూ సమానమే అంటున్నారు కాబట్టి, అందరూ సమానమైనప్పుడు మరి వాళ్ళ దేవుడు అందరినీ పరలోకానికి ఎందుకు తీసుకుపోవట్లా? యేసుని నమ్ముకున్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాను. ఇప్పుడు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి 4 పిల్లలు పుట్టారు. ఆ 4 పిల్లల్లో 2కి తల్లిదండ్రులు అంటే విపరీతమైన ప్రేమ, మిగతా 2కి తల్లిదండ్రులను అసలు లెక్క చేయరు, గాలి తిరుగులు తిరుగుతూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఆ 2 నన్ను బాగా ప్రేమిస్తున్నారు కదా అని మురిసిపోరు. ఈ 2 వల్లే వాళ్ళకి ఎక్కువ క్షోభ కలుగుద్ది. వీళ్ళు మమ్మల్ని ప్రేమించట్లేదు కాబట్టి కాదు, అరే వీళ్ళు గాలి తిరుగులు తిరుగుతూ చెడిపోతున్నారు, వీడికి ఏదో చేయాలి, వీడిని బాగు చేసుకోవాలని చూస్తాడు. మరి యేసు నిజంగా తోపు దేవుడైతే ఈ బాగుపడిపోయిన వాళ్ళందరి సంగతి వదిలేసి మిగతా వాళ్ళు ఎవరైతే యేసుని నమ్మట్లేదో వాళ్ళ గురించి ఆలోచించాలి. నమ్మినా వాళ్ళు నా పిల్లలే, నమ్మకపోయినా వాళ్ళు నా పిల్లలే, వాళ్ళు నేను వదిలేసుకుంటానా అని చెప్పేసి అనుకోవాలి. ఈ రోజున హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే మనకి కల్పాంతంలో ప్రళయం ఉంటుంది. ఆ ప్రళయం ఎందుకు వస్తుందండి? దేవుడికి ఏమన్నా ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మొత్తం అంతటిని కలిపేస్తున్నాడా? విపరీత బుద్ధులు పెరగడం వల్ల ఏమీ కాదు. ప్రతి జీవుడికి అంతిమ లక్ష్యం ఏంటి అంటే పరమాత్మని చేరుకోవడం. ఆ పరమాత్మని చేరుకోవటాన్ని ముక్తి లేదా మోక్షం అని చెప్పేసి అంటారు. కానీ ఈ మోక్ష సాధన అనేది అందరికీ సాధ్యం అయ్యేది కాదు. జన్మ సంసార బంధనాలు ఇరుక్కుపోయిన వాళ్ళకి, రాగద్వేషాల్లో ఇరుక్కుపోయిన ప్రతి వాడికి అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి చోట భగవంతుడు వాడికి మళ్ళీ జన్మ ఇచ్చి మళ్ళీ ఛాన్సులు ఇస్తాడు.
అలాంటి ఛాన్సులు ఎన్ని ఇచ్చినా వినియోగించుకోలేక ఒక స్టేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాడు అలసిపోతాడు జీవుడు. అలాంటి సందర్భంలో భగవంతుడు కరుణించి మనందరికీ కూడా పిచ్చవాదాలు ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటారు, అసలు నేను నా బిడ్డలు లేకుండా నేనంత ఎందుకు అంతకాలం దూరంగా ఉంటానని చెప్పేసి మనందరినీ తీసుకెళ్ళి ల్యాండ్లో కలిపేసుకుంటాడండి. అలాగుంది కదా. మరి బైబిల్లో చూసుకుంటే ఒకటే జన్మ, పునర్జన్మ లేదు. ఆ ఒకటే జన్మలో యేసు నన్ను హిందువుగా పుట్టించి, ఒకవేళ యేసే సృష్టికర్త అనుకుంటే నన్ను యేసు హిందువుగా ఎందుకు పుట్టించాడు? యేసుకన్నా బలుప, లేకపోతే తెలివి లేదా? ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిగా. ఈ సృష్టిలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని నమ్ముతారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాంటి కారణం నన్ను హిందువుగా పుట్టించడం వెనకాల కూడా ఏదో ఉండుంటుందిగా. మరి నాకు ఎందుకని పరలోకంలో కాకుండా అగ్నియార్ని పురుగు చావని నరకంలో వేస్తున్నాడు? అరే పిల్లోళ్ళకి కూడా పరీక్షల్లో తప్పితే మార్చిపోతే సెప్టెంబర్ అని ఛాన్స్ ఇస్తారండి. మరి తప్పు చేశాడు, ఒకవేళ యేసు నమ్మకపోవటం తప్పు అనుకుంటే ఒక ఛాన్స్ పోయినప్పుడు ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. ఆ పునర్జన్మ నువ్వు ఎందుకు ఇవ్వట్లా? ఇచ్చిన జన్మ నువ్వే ఇచ్చావు. హిందువుగా కొంతమందిని, క్రైస్తవులుగా కొంతమందిని. ఈ రెండు ఆత్మల మధ్య పార్షియాలిటీ నువ్వు ఎందుకు చూపించాల్సి వచ్చింది? వాడు చేసుకున్న పుణ్యం ఏంటి, వీడు చేసుకున్న పాపం ఏంటి? అంతకుముందు జన్మే లేనప్పుడు. దీనికి క్రైస్తవుడు ఎవడన్నా సమాధానం చెప్పగలరా? చెప్పలేదు. దీనికే కాదు, అసలు క్రైస్తవుల్ని చాలా క్లియర్గా క్వశ్చన్ అడుగుతున్నా. అసలు ఒకడు పేదవాడిగా, ఒకడు డబ్బున్నోడిగా, ఒకడు అందగాడిగా, ఒకడు కురూపిగా, ఒకడు మంచోడిగా, ఒకడు చెడ్డోడిగా, ఒకడు ఆడగా, ఒకడు మొగగా, ఒకడు పొట్టిగా, ఒకడు పొడుగ్గా, ఇన్ని రకాలుగా ఎందుకు పుడుతున్నారు? ఏ పాస్టర్కైనా సరే నేను మన ఛానల్ ద్వారా కూడా సవాల్ చేస్తున్నా. మీ ఛానల్లోనే మీరు డిబేట్ ఆర్గనైజ్ చేస్తానంటే ఏ పాస్టర్ వస్తాడు రమ్మనండి ఈ టాపిక్ నిరూపించడానికి? సవాల్. మన విజయప్రసాద్ గారు వస్తారు మాట్లాడదాం, అడగండి. ఎవరు విజయప్రసాద్ కాదు, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పాస్టర్ అయినా అడగండి. ఏ పాస్టర్ వచ్చినా సరే వాళ్ళతో ఇక్కడ కూర్చోటానికి నేను రెడీగా ఉన్నా. నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మీ పేరు తీసిన మీతో పాటు రాధామోహన్ దాస్ వస్తే వస్తాడు. ఏమంటా? రాధామోహన్ దాస్ వస్తే వస్తాడు. మీరు ఆయనకు సమకాలీకులు గారు. అలా కాదు, రాధా మనోహర్ గారు ఒక గీతా ప్రచారకులుగా ఉన్నారు. వారిని నేను గురువు గారు అని సంబోధిస్తా. అలాగే నేను గురువు గారు అని చెప్పేసి చాలా మందిని సంబోధిస్తా. అరే నా దృష్టిలో గురువు అంటే ఏంటండి, నాకు కొత్త విషయాలు నేర్పే ప్రతి వాళ్ళు నాకు గురువులే. అందులో నాకు పెద్దవాళ్ళు ఉన్నారు, నా సమకాలికులు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. అరే ఒక పనికిరాని వస్తువు నుంచి కూడా నేను ఒక విషయం నేర్చుకుంటానండి. నా రూమ్లో ఒక చీపురు కట్ట ఉందనుకోండి, నాకు చీపురు కట్ట నుంచి కూడా నేను నేర్చుకుంటాను. అది మొత్తం శుభ్రం చేస్తుంది. అరే నీ రూమ్ మొత్తం శుభ్రం చేయడానికి నేనే కారణం అని చెప్పేసి చీపురు కట్టగా బలుపు వచ్చింది అనుకోండి, నేనేం చేయలేను. ఆ చీపురు కట్ట కూడా నాకు నేర్పుతుంది, నీ పని నువ్వు చేసి నీ పక్కన నువ్వు కూర్చోరా బాబు వెళ్ళిపోయి అని చెప్పేసి. నాకు ఆ చీపురు కూడా ఒక గురువే. ఇప్పుడు ఏం చేయమంటాడు అవుతాడు? అయితే ఆడికి దమ్మున్నప్పుడు, చిత్తశుద్ధి ఉన్నప్పుడు, ఆడికి నిజంగా పబ్లిసిటీ పెచ్చగాకుండా సత్య నిరూపణే వాడి టార్గెట్ అనుకున్నప్పుడు నేను ఎవరితో అయినా కూర్చుంటా అని చెప్పి అనాలి. నేను విజయ్ కుమార్తో కాదు, ఒక్కొక్కతో కూర్చుంటా డిబేట్ చేస్తానికి వస్తే కనుక ఈ టాపిక్ మీద. ఎందుకంటే నాకు కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? సత్యాన్ని నిరూపించడం మీదే ఉంటుంది. నాకు అక్కడ విజయ్ కుమార్ గారు ఉంటే బొగడాగడు ఇంకెవడు ఉంటే నాకేంటి? ఆయన దమ్ముంటే అక్కడ రమ్మనండి. అట్లా సార్ ఒక్క నిమిషం, ఆయన అన్న మాటలు ఇంకో విషయం చెప్పాలి మీకు. హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని జీవనభృతి పొందుతున్నారు. ఓకే, లేదంటే మీకు జీవనభృతి లేదంటారు. ఓకే, కాబట్టి నాకు చెప్తానండి, నాకు 2020 వరకు కూడా నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉంది. నా ప్రింటింగ్ ప్రెస్ మీద నేను బ్రతికాను. 2020 కోవిడ్ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కొంచెం కాంప్లికేషన్స్ వచ్చినాయి నాకు. అది కూడా నేను చెప్తున్నా, నేను ప్రింటింగ్ ప్రెస్ తీసేయడానికి ఆర్థిక ఇబ్బందులు కారణం కాదు, నా వృత్తికి ప్రవృత్తికి సెట్ అవ్వట్లేదు కాబట్టి. ఎందుకంటే నాకు అక్కడ బైండర్లు లేకపోతే చిన్న చిన్న లేబర్ వర్క్లు చేసేవాళ్ళు అందరూ కూడా హిందువులు పనులు దొరకట్లా నాకు. అన్య మతస్థులు దొరుకుతున్నారు. ఇప్పుడు ఆడు నా దగ్గర పనిచేస్తున్నప్పుడు అరే నేను ఈ మతం గురించి తిడితే ఈ నా వర్క్ చెడగొడతాడేమో, ఎందుకంటే ఆడికి వచ్చేది రోజుకి 500, కానీ ఆడు వర్క్ చెడగొడితే నాకు దగ్గర 60-70 వేలు లాస్ వస్తుంది ఆ వర్క్లో. నేను ఆడి వల్ల ఇప్పుడు ఆడిని మెప్పించడం కోసం నేను నా పని పక్కన పెట్టలేను. అలా అని చెప్పేసి తమ్ముడు బామ్మర్ది అని చెప్పేసి నేను ఆడితో వరుసలు కలిపి మాట్లాడలేను. అర్థమైందా? ఆడికి నా అవసరం ఎంత ఉందో నాకు ఆడి అవసరం అంతే ఉంది. అవసరం అనే ఒక బ్యారియర్ ఉండబట్టి నేను వాడిని మెప్పించాల్సి వస్తుంది. అందుకని చెప్పి నేను కట్ చేసేసుకున్నా. ఈ రోజు నాకు వ్యవసాయం ఉంది. నాకు మా నాన్న ఏ లోటు లేదు. మా నాన్న 17 సంవత్సరాలు మిలిటరీకి సర్వ్ చేశారు. ఆ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేశారు. 2 గవర్నమెంట్ జాబులు చేసిన వ్యక్తి. స్టిల్ మా అమ్మ ఇప్పటికీ పెన్షన్. నాకు ఆస్తుల పరంగా కూడా నాకు ఏ లోటు లేదు. నేను ఆవిడ కోసం వృత్తి మీద బతకాలి.
ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పాడు ఒకసారి గతంలో, మీరు చూడండి, ఆ ముండ గుడిసెల్లో పుట్టాను గుడిసెల్లో పెరిగానని చెప్పేసి చెప్పాడు. ఆడు బతకటానికి నానా యాసాలు వేసానని చెప్పి ఆడే చెప్పాడు. కాసేపు సూట్లు కుట్టాను అన్నాడు, బట్టలు కుట్టాను అన్నాడు, కాసేపు ఇంకేదో తెపాల పనులు చేశానన్నాడు, కరాటే మాస్టర్ గా చేశానని చెప్పేసి అన్నాడు. ఎన్నో చెప్పుకొచ్చాడు. ఇవన్నీ చెప్పి అన్ని మానేసి చివరికి నేను దైవ సేవకుడిగా మారాను, ఈ గ్రంథంలో ఉన్న సత్యాన్ని చూసి అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని ప్రచారం చేసుకుంటూ దశంభాగాలు దొబ్బి తింటం కాకుండా ఆడు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారము, ఇంకేదైనా ఉపాధి కార్యక్రమం ఏదైనా ఉందేమో వాడిని నిరూపించమనండి. నా ఐటీ రిటర్న్స్ నేను తీసుకొస్తా, వాడు ఐటీ రిటర్న్స్ వాడిని తీసుకురమ్మని చెప్పండి. నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను తీసుకొస్తా, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాడిని తీసుకురమ్మని చెప్పండి. ఎందుకు ఈ పకీర్ మాటలు మాట్లాడతాడు బేకార్ ముఖం వేసుకున్నాడికి? అడుగు తినే ప్రతి యాదవ్కి ఏదో ఫ్యాషన్ అయిపోయింది, హిందూ సంఘాలని డబ్బులు సంపాదిస్తున్నారంటాం. అరే నువ్వు పాస్టర్ గా బతుకుతూ నువ్వు చర్చిలు కట్టుకుంటావు, బిల్డింగులు కట్టుకుంటావు, బొలేరోలు కొనుక్కుంటావు, అన్ని చేసుకుంటావు. ఒక హిందువు కొంచెం మంచిగా గొడ్డలు వేసుకుని మంచి కారులో తిరిగితే మాత్రం నీ కడుపు మంట. అంటే హిందూ సంఘాలు అంటే ఏంటి? ఇప్పుడు గుక్కా పకీర్లాగా కూర్చుని అయ్యా బాబు అని చేతుల్లో చెప్పట్టు కూర్చుంటే వీడు ధర్మరక్షకుడా? హిందూ సంఘాలలో కొంచెం గ్రాండ్ గా కనపడితే వాడు అవినీతి చేసినట్ట. ఓకే, అవినీతి అని చెప్పి అంటున్నాడు కదా. అవినీతి అంటే ఏంటో బైబిల్ ప్రకారం నేను నిరూపిస్తా, అదే హిందూ గ్రంథాల ప్రకారం నేను చూపిస్తా. బైబిల్ ప్రకారం వాడు ఏంటో చెప్పమనండి. ఇప్పుడు వాడు చేస్తున్న అవినీతి ఏంటో పాస్టర్ వృత్తిని అడ్డం పెట్టుకుని నేను నిరూపిస్తా దాన్ని. సో మాట్లాడదాం. లలిత్ కుమార్ అనే వాడితో ఛాలెంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మాట ఒకటే కాదు, మనస్సు, బుద్ధి, ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. బికాజ్ వాడు పట్టుకున్న గ్రంథంలో లోపం ఉంది, వాడు నమ్ముతున్న మతంలో లోపం ఉంది, వాడు దేవుడు అనుకుంటున్న వ్యక్తిలో లోపం ఉంది. ఇన్ని లోపాలు ఉన్న వాళ్ళని పట్టుకుని తిరుగుతున్న వాడే అంత అహంకరించి మాట్లాడినప్పుడు, సనాతన ధర్మం అండి ప్రపంచంలోకెల్లా సర్వోత్తమ ధర్మం, సర్వోన్నత ధర్మం, సర్వోత్కృష్ట ధర్మం ఇది. దీనికి సాటి వచ్చేది ఎవ్వడూ లేడు. అట్లాంటిది నమ్ముకున్న నేను మీకెంత ఉండాలంటారు? బరాబర్ ఉంటది. అది నా బలుపు కాదు, నా ధర్మం నాకు ఇస్తున్నది. ఎంత ఉంటదంటే ఒక దేశపు జెండాకున్నంత బలుపు ఉంటది నాకు. సరే, అది ఆడికి వదిలేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మహాత్మా గాంధీ మీద మీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా అనే పదం అతనికి ఏ విధంగా ఇచ్చారో నాకు తెలియదండి. నాకు తెలియదు ఎవరు ఇచ్చారో తెలియదు. అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారంటారు. కానీ నా దృష్టిలో మహాత్మా అనే పదానికి మా సనాతన ధర్మంలోని విష్ణు సహస్రనామంలో ఒక అర్థం చెప్తా ఉంటారు. కర్మణ్యేకం మనస్సేకం వచస్సేకం మహాత్మనః అని చెప్పేసి. అంటే మన మనసు ఏం ఆలోచిస్తుందో మన మాట అదే ఉండాలి. మనం నోటితో ఏదైతే చెప్పామో మన చేతల్లో కూడా అదే కనపడాలి. ఇదే సనాతన ధర్మం చెప్తున్న మహాత్ముడి లక్షణాలు. మరి గాంధీ దగ్గర నాకు అటువంటి లక్షణాలు చాలా సందర్భాల్లో కనపడలేదు. కాబట్టి నా దృష్టిలో గాంధీ మహాత్ముడైతే కాదు. గాంధీ గారి మీద, జాతిపిత గాంధీ మీద మీ అభిప్రాయం? అది జాతిపిత కాదు కదా. జాతికి ఎట్లా పిత అవుతాడు చెప్పండి గాంధీ? అసలు గాంధీకి జాతిపిత హోదా ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ 2019 చెప్పేసింది క్లియర్ గా. ఆర్టీఐ యాక్టివిస్ట్ కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో జాతిపిత ఎట్లా అయ్యాడు గాంధీ? అందరిలాగా స్వతంత్ర పోరాటం ఎట్లయితే మిగతా వాళ్ళందరూ స్వతంత్ర పోరాటం ఏ విధంగా అయితే చేశారో తనకు తోచిన పద్ధతుల్లో గాంధీ కూడా చేశాడు. కాకపోతే ఎట్లయితే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు అందరూ ఒకేలా కష్టపడతారు, ఒకేలా ఖర్చు పెడతారు, ఒకేలా కంటెస్ట్ చేస్తారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తే ఒకడే ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడో, అంతమంది స్వతంత్ర పోరాటం కోసం పనిచేస్తే ఒకరికి ఆ పేరు వచ్చింది. కర్మ, అది ఏం చేస్తాం, దేశం చేసుకునే దౌర్భాగ్యం అది. గాడ్సే గురించి మీ అభిప్రాయం? గాడ్సే హీరో ఆల్వేస్. ఒక మహాత్ముని చంపిన ఆయన్ని ఆల్వేస్ హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్ముడు కాదని ఇందాకే చెప్పేశాను, మళ్ళీ మహాత్ముడు అనకండి. కాదు, మా గవర్నమెంట్ ఆఫీసులలో ఎక్కడ చూసిన మహాత్మా గాంధీ అని రాసుకుని ఉంటారు కదా, పెట్టుకుంటున్నారు. చెప్తున్నా కదా, 75 ఏళ్ల నుంచి మనకు అంటించిన సెక్యులరిజం అనే పెద్ద జబ్బు మనకిచ్చిన అనేక సైడ్ ఎఫెక్ట్స్ లో గాంధీ ఒకటి. గాడ్సే ఒక మానవతావాదిని చంపితే ఆయన మీకు ఎలా హీరో అవుతాడు? గాంధీ ఏ విధంగా మానవతావాదం మీరు ఒకసారి చెప్పండి. హిందూ ఇప్పుడు మామూలుగా మన స్వతంత్ర సమరయోధంలో ఆయన పాల్పంచుకున్న విధానాలే అర్థమవుతున్నాయి కదా. ఓకే, మీకు ఒక విషయం చెప్తానండి. మీరు మంచి మార్షల్ ఆర్ట్స్ బాగా ఎక్స్పర్ట్. మీ కళ్ళ ముందు ఒక నీచుడు ఒక అమ్మాయిని అత్యాచారం చేయబోతున్నాడు. మీరు వాడిని కొట్టాలని ట్రై చేస్తున్నారు. ఇక ఆపటానికి ఏం చేయలేని పక్షంలో వాడిని చంపితే తప్ప వాడు ఆగడు. మీరు వాడిని చంపుతారా? అహింస మంచిది కాబట్టి వదిలేస్తారా? చంపుతారుగా. అహింస మంచిది కదండి, గాంధీ మహాత్ముడు చెప్పిన మార్గం కదండి. అప్పుడున్న పరిస్థితి అట్లాంటిది, మళ్ళీ ఏం చేస్తారు? మరి అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో నా దేశమాతని చెరబట్టి బ్రిటిష్లు మరి నా దేశాన్ని పీడిస్తా ఉంటే మీరు వాళ్ళతో కొట్లాడొద్దు, వాళ్ళతో మనం కొట్టించుకుందాము, అవసరమైతే మన కడుపులు మనమే మార్చుకుంటూ నిరాహార దీక్షలు చేద్దామంటూ ఈ దేశాన్ని నపుంసకుల రాజ్యంగా మార్చాలని ట్రై చేసిన గాంధీ అనే వ్యక్తిని మహాత్ముడు మీరు ఎందుకంటున్నారు? ఈరోజు యేసు మన కోసం రక్తం చిందించాడు కాబట్టి, యేసుక్రీస్తు మన పాపాల కోసం రక్తం చిందించాడు కాబట్టి మనం అందరూ ఆయన్ని నమ్మాలి అని చెప్పేసి క్రైస్తవులు ప్రచారం చేస్తారు.
ఏ బొకడాగాడు రక్తం చిందించితేనో నేను ఈరోజు ఇంత సంతోషంగా లేను. నా కోసం ఒక భగత్ సింగ్ రక్తం చిందించాడు, నేను సంతోషంగా ఉన్నా. ఓ సుభాష్ చంద్రబోస్ రక్తం చిందించాడు, నేను సంతోషంగా ఉన్నా. ఒక లాలా లజపత్ రాయ్ రక్తం చిందించాడు, నేను సంతోషంగా ఉన్నా. అరే వాళ్ళందరి రక్తానికి నేను విలువిస్తా, వాళ్ళ త్యాగానికి నేను గౌరవం ఇస్తా. వాళ్ళని మహాత్ములు కాదు, వాళ్ళని దేవుళ్ళు అనండి, భగవంతుళ్ళు అనండి, నేను నమ్ముతా, గౌరవిస్తా. విగ్రహాలు పెట్టుకుని పూజ చేయమంటే కూడా పూజ చేస్తా. ఎందుకంటే నేను అనుభవిస్తున్న ఈ స్వతంత్రానికి, నా సంతోషానికి కారణం వాళ్ళు. గాంధీ పేరు గాంధీ చెప్పండి. మాత్రం కాదు. కాదు, 100% కాదు. మరి విదేశాలలో ఆయన విగ్రహాలు పెట్టి ఆయన జయంతి రోజు పూలమాలలు వేసి వాళ్ళు అర్పిస్తున్నారు కదా. గాంధీ మహాత్ముడు పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి. స్వతంత్రం వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ వ్యక్తులు వాళ్ళ పార్టీ భజన చేసుకోకపోతే ఎవరు భజన చేస్తారు? చేయరు కదా. ఈరోజు వీర్ సావర్కర్ ఉన్నారు, ఎంతో మంది యోధుల్ని తయారు చేసిన వ్యక్తి, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి విరోధి. హిందూ మహాసభ అనే పార్టీ ద్వారా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మహాసభ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి ఇతని వల్లే మనకి స్వతంత్రం వచ్చింది, ఎంతో మంది స్వతంత్ర వీరులు తయారయ్యారని చెప్పుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? యూ థింక్ కాంగ్రెస్ అంత లిబరల్ గా ఉంటుందని? లేదు. మ్యాటర్. రైట్. మీరు ఇంకొక మాట, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది కదా, తెలుసుగా మీకు, రాష్ట్రీయ స్వయం సేవక్. స్వయం సేవక్ కదా. స్వాతంత్రం వచ్చినాక తర్వాత 55 సంవత్సరాలు అసలు జెండా పండుగ చేయలేదు, తెలుసా మీకు? ఎందుకు చేయలేదు? మేబీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. నాకైతే ఎందుకు చేయలేదు అనే దానికి నా దగ్గర అయితే పెద్ద రీజన్ లేదు. కానీ నేను చెప్తున్నాను, ఈ రోజుకు కూడా నాకు కోరిక ఉంది. భారతదేశపు జెండాగా ఉండదగిన యోగ్యత ముమ్మాటికి కూడా భగవద్ధ్వజానికి ఉంది, ధర్మధ్వజానికే ఉంది, కాషాయం. ఎందుకంటే ఈ దేశాన్ని మతాల పరంగా 3 ముక్కలుగా విడగొట్టి క్రైస్తవులకు ఒక ముక్క, హిందువులకు ఒక ముక్క, లేదా ముస్లింలకు ఒక ముక్క, మిగతా వాళ్ళందరికీ ధర్మచక్రం అని చెప్పేసి ఇంకో మతానికి, ఇలా మతాల వారీగా విడగొట్టే జెండా కాదు నాకు కావాల్సింది. కాషాయాన్ని ఒక మాట చెప్తారు, కాషాయం దేనికి గుర్తు అంటే త్యాగానికి గుర్తు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన దానికి కారణం అనేక మంది ప్రాణాల త్యాగం వల్ల వచ్చింది. మరి అలాంటి త్యాగదనులందరినీ గుర్తు పెట్టుకోవాలి అంటే ఆ త్యాగాల్ని గుర్తు చేసే ఒక సింబల్ ఉండాలండి నాకు. నేను ఆ జెండా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జాతీయ జెండా ముఖ్యమా మీకు? లేదండి, జాతీయ జెండాకుంటే కాషాయ జెండానే ఎక్కువ ముఖ్యం. అరే కాషాయ జెండానే జాతీయ జెండాగా ప్రకటించాలని కదా నా కోరిక. ఈ రోజున ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది. చివరికి కొంతమందికి ఈ దేశాన్ని ముక్కలు చేసి పంచుకోవాలనే కోరిక కూడా ఉంది. అలాంటిది నాకు నా జెండా నాకు ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఉన్నతంగా ఉండాలని కోరుకునే స్వేచ్ఛ నాకు ఉండదా? మరి ఉంటది. ఆ స్వేచ్ఛ ప్రకారం చెప్తున్నా, నాకు కాషాయ ధ్వజమే నా దేశానికి జెండాగా ఉండాలి. నిండు పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీన్ అన్నాడు, దీని ఏ విధంగా చూస్తారు? అదే ఈ రోజున జై భారత్ మాత అనమంటే ఒకసారి మేము అల్లాకి తప్ప సృష్టిలో ఎవరికి సలాం కొట్టం అని చెప్పేసి అన్నాడు. జెండా కూడా కొట్టరు వాళ్ళు, జెండాకి కూడా కొట్టని అన్నాడు. అలాంటిది పాలస్తీనాకి జై కొట్టడానికి నోరెలా వచ్చింది? అది భారతదేశ సార్వభౌమాధికారానికి కేంద్ర స్థానమైన పార్లమెంట్ లో నిలబడి మరి అంత నీచంగా మాట్లాడిన నీచుడి మీద చర్యలు తీసుకోవటానికి కూడా ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నాం మనం. అంటే మంచి లైన్కి వచ్చారనా మీరు. బీజేపీ పార్టీకి అనుకూలమైన, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి అనుకూలమైన సంస్థనే కదా? కాదండి. ఎందుకు కాదండి? ఎలా అన్నారు చెప్పండి. మోహన్ భగవత్ చెప్పిన మాటనే బీజేపీ ఉంటుందని ఒక ఉంది కదా, బట్ వాదన ఉంది కదా. వాదనలు 100 ఉంటాయండి, వాస్తవాలు ఏంటి? మోహన్ భగవత్ గారు ఒకవేళ మీరు అన్నట్టు సూపర్ ప్రైమ్ మినిస్టర్ కింద మీరు భావిస్తే అది మీ వ్యక్తిగత అభిప్రాయం కింద తీసుకుంటాను. నేను ఈరోజు నేను ఒక హిందూగా చెప్తున్నా, నేను భారతీయ జనతా పార్టీ కాదు. ఉన్న పార్టీల్లో ఏది బెటర్ అంటే కొంతవరకు భారతీయ జనతా పార్టీ బెటర్ అంట నేను. కానీ నా మనసులో ఉన్న ఒరిజినల్ కోరిక ఏంటి నేను చెప్పమంటారా? ఈ రోజున అధికారంలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఉందో అలాగే ప్రతిపక్షంలో కూడా భారతీయ జనతా పార్టీతో సమానమైన లేదంటే అంతకు మించిన హిందుత్వాన్ని వినిపించగలిగే పార్టీలే ఉండాలి. ఏదో ఒక రోజు భారతదేశానికి అటువంటి ఒక రాజకీయ పరిస్థితి కావాలి. అంటే ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉంది, సచార్ కమిటీ అనే ఒక కమిటీ ముస్లింలకి బంగారం ముద్దలు చేసి పెట్టండి అని ఇంచుమించుగా చెప్తే ఎబ్బెబ్బెబ్బెబ్బె ఇది కాదు, ముస్లింలకి ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకేం చేయాలో చెప్పండి అని చెప్పేసి మరి అలాంటిది హిందువులకి 75 ఏళ్ల నుంచి అన్యాయమే జరుగుతూ ఉంది. ఆ అన్యాయం 75 ఏళ్ళు అన్యాయం తీరాలి అంటే ఈ రోజు నిజంగా భారతీయ జనతా పార్టీ హిందువులకి బంగారం ముద్దలు కలిపి పెడతా ఉంటే ఇంకొక పార్టీ వచ్చి హిందువులకి బంగారం ముద్దలు మాత్రమే కాదు మధ్య మధ్యలో 2-3 వజ్రాలు కూడా కలిపి పెట్టాలరా బాబు, వాళ్ళు దే డిజర్వ్ ఇట్ అని చెప్పేసి చెప్పగలిగే ఒక పార్టీ కావాలి మాకు. మేము అలాగే ఉన్నాం. మేము ఒకే రాజకీయ పార్టీ ఉండాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. ఇక్కడ చాలా మంది హిందువులు కూడా అంటూ ఉంటారు, అన్న ఇంకో రాజకీయ పార్టీ వస్తే హిందువులు ఓట్లు చీలిపోతాయి కదా అని చెప్పేసి. ఏమీ చీలవండి. ఈ రోజున సెక్యులర్ పార్టీ ఓటు బ్యాంక్ ని 200 పార్టీలు పంచుకుంటుంది. ఆఫ్టర్ ఆల్ 2 పార్టీలు హిందుత్వం కోసం ఉండటం వల్ల వచ్చే నష్టం ఏం లేదు.
అధికారంలో హిందుత్వ పార్టీ ఉండాలి, ప్రతిపక్షంలో హిందుత్వ పార్టీ ఉండాలి, ప్రతి రాజకీయ పక్షంలో హిందుత్వవాదులు ఉండాలి. మీలాంటి వారు పార్టీ పెట్టొచ్చు కదా మరి. ఆ పార్టీ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అంటే నా స్థాయి ఏంటి, నా శక్తి ఏంటి అనేది నాకు ఒక అవగాహన ఉంది. దుప్పటి ఎంత ఉందో అంతవరకు కాళ్ళు చాపగలుగుతా అంతే. ఇంకొకటి, ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినది క్రైమే అయితే మళ్ళీ ఎందుకు వాళ్ళు మీద యాక్షన్ తీసుకోవాలి? 100% అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడింది క్రైమ్ అండి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే అన్నిటితో పాటు నేను భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తానని కూడా చెప్తారు. మరి ఇక్కడ నువ్వు పాలస్తీనాకి సలాం కొడుతూ భారతదేశపు సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా కాపాడతావు? ఎక్కడైనా భారతదేశం మేము ఇజ్రాయెల్ వైపు కాదు పాలస్తీనా వైపు ఉన్నాము అని చెప్పి స్టాండ్ ఇచ్చిందా? అలా చెప్పుంటే ఓకే, మన ప్రభుత్వమే పాలస్తీనా స్టాండ్ తీసుకుంది కాబట్టి నేను పాలస్తీనాకి సంఘీభావంగా మాట్లాడానని చెప్పుండొచ్చు. అట్లాంటి ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం చేయలేదే. కనీసం ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేయలేదే. మరి పోరంబోకు మాటలు ఎక్కడి నుంచి వచ్చేవాడికి? వాళ్ళకు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందని నేను వేరే వాళ్ళని అడిగానండి. ఏం లేదు, ఒకటే రీజన్ అండి, మతం. లేదు, పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమిస్తున్నారంట. అంటే పాలస్తీనా కోసం అపోజ్ చేయడానికి జై పాలస్తీనా అని అన్నాడు. అసలు చరిత్రలో ఒక మాట మాట్లాడుకుందాం. యూదా మతం ముందొచ్చిందా, ఇస్లాం మతం ముందొచ్చిందా? యూదా మతం ముందొచ్చింది. యూదా మతం వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి క్రైస్తవ మతం వచ్చింది. క్రైస్తవ్యం వచ్చిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇస్లాం మతం వచ్చింది. మరి ముస్లింల భూభాగాన్ని యూదులు ఆక్రమించుకున్నారనే వాదన ఏ పార్టీ కరెక్ట్ అండి? అది యూదులందరినీ చెదరగొట్టేశారు. మళ్ళీ తర్వాత కొద్ది కాలానికి వాళ్ళు సమీకృతం అయిపోయి వాళ్ళకి కేటాయించబడ్డ భూమి ఏదైతే ఉందో ఆ భూభాగానికి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళ భూభాగాన్ని నుంచి వాళ్ళని తరిమి కొట్టేసినంత మాత్రం తిరిగి వాళ్ళ భూమికి వాళ్ళు రాకూడదని లేదుగా. ఆ భూమి వాళ్ళ హక్కుభుక్తం ఇజ్రాయెల్కి, వాళ్ళు అనుభవిస్తున్నారు. దాన్ని ఆక్రమించాలని చూస్తుంది ఎవరు? అయినా ప్రపంచంలో ముస్లింలకి ఇంత పెద్ద దేశాలు ఉన్నాయి కదా, ఇన్ని రాజ్యాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 60 దేశాలు ఉన్నాయి. అయినా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలని బర్మా నుంచి రోహింగ్యాలని తరిమేస్తే వాళ్ళు పక్కనే ఉన్న బంగ్లాదేశ్కి పోలేదు ఏంటంటే భారతదేశానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఏ ముస్లిం కూడా కష్టం వస్తే సాటి ముస్లిం దేశానికి పోడు, పక్కన దేశాలకే పోతారు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళ కష్టం తెచ్చుకోవటం కాదు, ఆ కష్టం ముసుగులో పక్క దేశాలను కూడా ఆక్రమించి వాటిని కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడం అనేది వాళ్ళ లక్ష్యం. అందుకే చూడండి, ఈ రోజున పోన్లే పాపం అని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, చాలా కంట్రీస్ ఎంత ఇబ్బందులు పడుతున్నాయి చూడండి. ఫ్రాన్స్ లో అయితే నానా రకాల రచ్చ నడుస్తూ ఉంది, వాళ్ళకి మానసిక ప్రశాంతత పోయింది. ఇక బ్రిటన్ లో అయితే కనుక కొన్ని సంస్థల వాళ్ళు, ముస్లిం సంస్థల వాళ్ళు బ్రిటిష్ రాణికి అల్టిమేటం ఇచ్చారు, మీరు మతం మార్చుకోకపోతే తొందరలో మేము చంపేస్తామని చెప్పేసి. బ్రిటిష్ రాణికే మరి అల్టిమేటం ఇచ్చారు. అరే ఇస్లాం అంటేనే ఈ రోజున మానవత్వానికి ఒక థ్రెట్ అన్న కోణం ప్రజల్లోకి వచ్చేస్తుందండి. రైట్. ఇంకొకటి, ఎంఐఎం పార్టీ ఉంది కదా, అది ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఉంది. దీని ఏ విధంగా చూస్తారు? నిజంగా చెప్తున్నాగా, ఎంఐఎం అనే పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా అది ముస్లిం ఓట్లు క్యాప్చర్ చేసుకుంటది కదా. ఆ ముస్లిం ఓట్లు క్యాప్చర్ చేసుకుంటుంది అనుకున్నప్పుడు ఎంఐఎం పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లు వస్తాయి. ప్రాబ్లం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముస్లింల సంకనాకటమే పరమావధిగా పెట్టుకున్న పార్టీలు. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ముస్లిం ఓట్స్ అన్ని మా వైపు తిప్పుకోవాలి అని చెప్పేసి. సరే, నీ పార్టీకి నువ్వు ఎట్లయితే ముస్లిం ఓట్లు పడాలని కోరుకుంటున్నావో, నేను ముస్లింల కోసమే పనిచేస్తున్నాను అనుకుంటున్న వ్యక్తి కూడా నా ముస్లిం జనాభా ఎక్కువ ఉండే చోట నేను పోటీ చేస్తాను అనుకుంటున్నాడు. అది వాళ్ళ పార్టీ స్టాండ్, ఇది నీ పార్టీ స్టాండ్. అలాగే బీజేపీకి ఒక స్టాండ్ ఉంది, ఆ స్టాండ్ ప్రకారం బీజేపీ కూడా పోటీ చేస్తుంది. మీరు కొట్టుకుని మీరు ఓట్లు చేర్చుకుంటారంటే అఫ్ కోర్స్ బీజేపీ లాభపడుతుంది. కానీ బీజేపీ లాభపడుతుంది కాబట్టి ఎంఐఎం వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయారు అంటే ఆ వాదనకు అర్థమే లేదండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు 100 ఉన్నాయి. ఈ రోజున హిందుత్వ పేరుతో కొంతమంది పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. యువతులసి పార్టీ అని ఒక పార్టీ ఉంది, అలాగే ఇంకొన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేస్తా ఉంటే వీళ్ళందరూ ఎంఐఎం అమ్ముడు పోయారు, హిందూ ఓట్లు చేర్చాలని వచ్చారు అనుకుంటున్నారా? అనుకుంటారు కదా, బేసిక్గా అట్లే అనుకునే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏ పార్టీ ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారు? చూపించలేరు, కానీ అనుకుంటారు. ఫ్యాక్ట్ కాదు కదా. ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీని గెలవాలి అంటే బీజేపీతో సమానమైన స్థాయిలో నిలబడగలిగే పార్టీని నిలబెడతారు. అంతేగాని ఊరికే రోడ్ రోల్ రేస్ కూర్చున్నంత మాత్రాన ప్రతి పార్టీని నిలబెట్టేసి ఈ పార్టీ బీజేపీకి పోటీ అనేంత ప్రొజెక్షన్ ఇవ్వరు. అలాగే ఎంఐఎం విషయంలో కూడా చూసుకుంటే ఎంఐఎం పోటీ చేస్తే కాంగ్రెస్ కి మిగతా సెక్యులర్ పార్టీలకి పిడిపడుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ కలిపి ఈ 14% ఉన్న ముస్లిం ఓట్ల కోసం 25 మంది కొట్టుకు చేస్తున్నారు. అలా ఒక్కడికన్నా ఇప్పటికన్నా బుద్ధి వచ్చి, అరే మనం ఎమ్మడబడాల్సింది 14% కోసం కాదు, 80% ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఓట్ల కోసం పడాలని చెప్పి ఆలోచన వచ్చి హిందువులకి వత్తాసు పలకటం కానీ లేకపోతే హిందువులకు వంత పట్టడానికి కానీ ఒక్కడన్నా ముందుకు వస్తాడా?
Right. ఇప్పటికీ వాళ్ళ బుద్ధి మార్చుకోవట్లే. కారణం ఏంటంటే ఇందులో చాలా మంది హిందూ ముస్లిం ఈక్వేషన్ కంటే కూడా విదేశాల నుంచి వచ్చే ఈ ఈక్వేషన్ మీద ఎక్కువ పనిచేస్తున్నారు కాబట్టి బీజేపీ లేకముందు హిందూ సనాతన ధర్మం ఉంది, బీజేపీ పుట్టిన తర్వాత హిందూ సనాతన ధర్మం ఉంది. Hmm. బీజేపీ లేకున్నా సనాతన ధర్మం బ్రతికే ఉంది, Hmm. బీజేపీ వచ్చిన తర్వాత సనాతన ధర్మం బతికే ఉంది. Hmm. కొత్తగా బీజేపీ వచ్చి సనాతన ధర్మం గురించి ఏం చేస్తుంది అంటారు? బీజేపీ వచ్చే సనాతన ధర్మం కోసం ఏం చేస్తుందని మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి సమాధానం చెప్పడం కానీ, లేకపోతే బీజేపీ వచ్చాకే సనాతన ధర్మం బతుకుద్దన్న ఆశ మాకైతే లేదు. ఎందుకంటే మేము రాజకీయ పార్టీ ఆధారంగా ధర్మం బతకాలని మేము కోరుకోవట్లేదు. మా ధర్మాన్ని బ్రతికించుకోవటానికి ఇప్పుడున్న అవకాశాల్లో రాజకీయ పార్టీ కూడా ఒక ప్లాట్ఫామ్గా మాకు పనికొస్తుంది. ఉదాహరణకి రామ మందిరం విషయమే ఉంది. రామ మందిరం అనేది 40 ఏళ్ల కోర్టు ఫైటింగ్ జరిగిందండి. అది బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగి ఉండాల్సిందంటే బీజేపీ ఫస్ట్ టర్మ్లోనే చేసేసి ఉండాల్సింది. ఎందుకు చేయలే? ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పరంగా లేకపోతే చట్టం పరంగా ఏమేం జరగాలో అవన్నీ జరిగి ఆ ప్రొసీజర్స్ అన్ని అయిన తర్వాతే రామ మందిరం కట్టుకోవటానికి తీర్పు వచ్చింది. అది స్పెషల్ కోర్టు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు, తర్వాత లోయర్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టులో కూడా అనేక రివ్యూస్ అయిపోయిన తర్వాత ఫైనల్ రివ్యూ తర్వాతే కట్టుకున్నాం. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, అయోధ్య హిందువులకే దక్కుతుందని తెలుసు కాబట్టి విహెచ్పి అప్పటి నుంచే ఆ స్తంభాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోగలిగింది. అప్పటి నుంచే పెట్టుకుంది. శిలాన్యాసం ఎప్పుడు జరిగింది? మొదటి శిలాన్యాసం అంతే. ఎందుకంటే ధర్మం పట్ల మాకున్న నమ్మకం అది, బీజేపీ పట్ల మాకున్న నమ్మకం కాదు. 40 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ వస్తుందని తెలిసే ముందే స్తంభాలు రెడీ చేసి పెట్టుకున్నారా? రాజకీయాల్లో రేపేం జరుగుద్ది వాళ్ళు తెలియదండి. 40 ఏళ్ల ముందే మా గుడికి మాకు అన్ని మనకు అనుకూలంగా వస్తాయని మేము నమ్మాం. అందుకే ఇంటికో ఇటుక ప్రతి ఒక్కళ్ళు డబ్బులు పంపించారు ఆ రోజుల నుంచి. ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు బీజేపీ హిందూ రామ మందిరం అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఓట్లు దండుకుంది. ఎందుకంటే అక్కడ పూజ కాకముందే ప్రతి ఊరు గ్రామాలు, ఈవెన్ మా గ్రామంలో కూడా అక్షంతలు పంపించారు. ఓకే, అంటే పూజ కాకముందే అక్షంతలు ఎట్లా పంపిస్తారండి? నాకు అర్థం కాలే. బహుశా మీరు గ్రామీణ విధానంలో చూసుకున్నట్లయితే ఊర్లో ఒక చిన్న గుడి కట్టుకుంటే కూడా ఆ గుడి ప్రతిష్ట కంటే ముందే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆడపడుచుల్ని పిలిపించుకుని సారె పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే దేవుడిని ప్రతిష్ఠించుకుంటున్నాం కాబట్టి ముందు ఆ ఊరు విడిచి వెళ్ళిపోయిన ఆడపడుచులు ఎవరైతే ఉంటారో ఆ ఊరు నుంచి అత్తవారిళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా పిలుచుకుంటారు, పిలిచి సారె పెట్టుకుంటారు. అలాగే ఆలయాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటి నుంచి నవధాన్యాలు ఏదో ఒకటి తీసుకెళ్లి ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేసే చోట లేదా విగ్రహాలు ప్రతిష్ఠ చేసే చోట వేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే గుడి అనేది ఒకటి కట్టించాడు కాబట్టి వాడి ప్రాపర్టీ కాదు, ఇది ఊరికి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి దీనిలో భాగస్వామ్యం కావాలి కాబట్టి ఇది ఊరంతా కలిపి చేసుకోవాల్సిన పండగ అనుకుంటారు కాబట్టి ఆ గుడికి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిలో అందరిని ఇన్వాల్వ్ చేస్తారు. మరి 500 ఏళ్ల నాటి కళ ఇది. దీనిలో ప్రతి ఇంటి నుంచి డబ్బులు తీసుకున్నారు. రామ మందిరానికి నిధి సేకరణ చేసుకునేటప్పుడు రాజకీయం కనపడలా. నిధులు ఇచ్చిన వాళ్ళందరికీ తిరిగి రామ మందిర ప్రతిష్టకు ముందు అక్షంతలు పంపిస్తే మాత్రం అది రాజకీయం కనపడిందా? అందరూ డబ్బులు ఇచ్చారు కదా, అందరినీ ప్రారంభోత్సవం రోజున పిలవలేరు కదా. కాబట్టి ప్రారంభోత్సవానికంటే ముందే బాలరాముడు పూజ చేసి సంకల్పం చేసిన అక్షంతలు అందరికీ పంపించారు. ఇది ధర్మం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, దేవుణ్ణి నమ్మని వాళ్ళకి లేదా దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా. రాజకీయంగా వాడుకున్నారంటున్నారు ఎవరు? అదే నేను చెప్తున్నా, ఇది రాజకీయంగా వాడుకోవటం కాదండి, ఇది ధార్మిక కార్యక్రమము. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఎందుకు? బీజేపీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలను ఎవరు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు బీజేపీలో ఉన్న హిందువులే, బీజేపీలో లేకపోయినా హిందువులే. ఈ అక్షంతల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదని ఎక్కడన్నా ఫర్మానాలు ఇచ్చారా హిందువులు? కానీ పాల్గొనలేదు సార్, పాల్గొనలేదు. అది వాళ్ళ కర్మ. ఇప్పుడు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు భూతోచ్చాటని మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం బ్రహ్మ విరోధైన బ్రహ్మకర్మ సమారంభం అని చెప్పేసి. అంటే ఇక్కడ శుభకార్యం జరుగుతుందిరా బాబు, భూత ప్రేతాలు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి దొబ్బేండి అని చెప్పేసి అంటాం. అంటే భూత ప్రేతాలు ఇక్కడ పాత్ర అవసరం లేదని చెప్పేసి. అలాగే అన్ని పార్టీలను రమ్మని చెప్పినా కొన్నిటి రాలేదు, ఎందుకంటే వాళ్ళు భూత ప్రేతాలుగా ఫీల్ అయ్యారు కాబట్టి. శుభకార్యాలను వాళ్ళు చూడలేరు కాబట్టి, శుభకార్యాలను చూస్తే వాళ్ళ కళ్ళు కొడతాయి కాబట్టి వాళ్ళకి ఆ యోగ్యత లేదు కాబట్టి వాళ్ళు పక్కకు పోయారు. వాళ్ళ కర్మ, దానికి మేమేం చేస్తామండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని అంటున్నారు, అది ఫేక్ ప్రాపగండా అంటారా, అది నిజమే అంటారా? చూస్తున్నానండి, ఫేస్బుక్లో చాలా మంది చెప్తున్నారు ఫేక్ అండ్ రియాలిటీ అని చెప్పేసి. ఫేక్ న్యూస్ ఏంటంటే హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి. రియాలిటీ ఏంటి అంటే హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ముస్లింలు రక్షణగా నిలబడ్డారు అని చెప్పేసి. సంతోషం, ముస్లింలు రక్షణగా నిలబడ్డారు. మరి దాడి చేస్తున్నది ఎవడు? హిందువులేనా?
ఇద్దరు ముస్లింలే అంటారా? అసలు ముందు ఒకటి రక్షించడానికి నుంచున్నాడు అంటే ఇంకొకటి వల్ల ప్రమాదం వస్తుందన్న ఆలోచన వాళ్ళు ఉండబట్టే కదా. Hmm. ఆ ప్రమాదం కల్పిస్తున్నది ఎవరు? అంటే అట్లున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ముందే సెక్యూర్గా ఉండొచ్చు. దాడుల నుంచి రక్షించడానికి నిలబడ్డారు అంటున్నారు. అవును. ఎందుకు నిలబడ్డారు? అక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ బట్టి నిలబడ్డారు అనుకుందాం, కాసేపు దాడే జరగలేదు అనుకుందాం. Hmm. దేవాలయాల దగ్గర మాత్రమే రక్షణగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉమ్, ఆ దేశంలో హిందువులు మైనార్టీలు కాబట్టి, ఆ మైనార్టీలకి అక్కడ ఎటువంటి హక్కులు లేవు కాబట్టి, వాళ్ళకి రక్షణ సరిగా లేదు కాబట్టే కదా ఈ పరిస్థితి. ఉమ్, అంతే. హిందూస్ ఇన్ బెంగాల్ అని చెప్పేసి 2021లోనే ఒక బుక్ రాశారు. అమెజాన్లో ఇప్పుడు కూడా దొరుకుతూ ఉంది ఆ బుక్. ఉమ్, 2021లోనే అక్కడ హిందువులు బ్రతికేంటో చెప్పారండి. ఉమ్, అరే, హిందూ ఆడపిల్లల్ని ఇళ్లలోకి వచ్చి లాక్కెళ్ళిపోయి అత్యాచారాలు చేసిన సంఘటనలు ఎన్నో మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయండి. ఉమ్. ఇవన్నీ వార్తలు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది వాస్తవం అంటారు కాదంటారు? ఇది ఇప్పుడు హిందువుల మీద దాడులు 100% వాస్తవమే. ఒక బంగ్లాదేశ్లో ఏంటి, ఆ, హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రతి చోట జరిగేది ఇది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇదే జరుగుతుంది. ఉమ్, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మతపరమైన రాజ్యాల్లో హిందువులు మతపరమైన హింసని ఎదుర్కొంటున్నారు కాబట్టే కదా ఉమ్, ఈరోజు సిఏఏ అనే ఒక చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఉమ్. మీరు బంగ్లాదేశ్లో హిందువులపై జాడి కరెంట్ అఫైర్స్గా జరుగుతున్నది కాబట్టి మీ సంస్థ తరపున ఏ ఒక్క ఛానల్లో కానీ ఎక్కడ కూడా ఖండించలేదు కదండి, మరి ఎందుకు? లేదండి, ఇంకా లేదు. నాకు యాక్చువల్లీ నా షెడ్యూల్స్ నాకు ఉన్నాయి, నా కార్యక్రమాలు నాకు ఉన్నాయి. అండ్ బంగ్లాదేశ్ ఇష్యూ మీద నేను స్పందించకపోతే హిందూ సమాజం మొత్తం స్పందించినట్టు కాదు. లలిత్ కుమార్ ఒక్కడే హిందూ సమాజం కాదు. లేదండి. కాదు చెప్తున్నాను. లలిత్ కుమార్ ఒక్కడే హిందూ సమాజం కాదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, ఉమ్, నేను ఈ సందర్భంగా టాపిక్ వచ్చింది కాబట్టి సమాధానం చెప్పాను. ఉమ్, లేదంటే నాకు నిజంగా నాకున్న షెడ్యూల్స్లో నాకు, ఎందుకంటే మత మార్పిడి ఒక ఎజెండా ఉంది, లవ్ జిహాద్ ఇష్యూస్ నాకు ఉన్నాయి, దాంతోపాటు దొంగ స్వామీజీలకు సంబంధించిన దొంగ మార్కెటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నాడో, మత మార్కెటింగ్ ఏజెంట్లు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది పాస్టర్స్తో కూడా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. నా ఫ్రేమ్లో నేను వెళ్తా ఉన్నా. నేను మాట్లాడిపోయినంత మాత్రం వాయిస్ ఆగిపోలేదు. నేను లేకపోయినా బంగ్లాదేశ్ ఇష్యూ మీద మాట్లాడుతున్న జాతీయవాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా మిత్రులే. అందరూ ఒకే ఇష్యూ మీద ఉండిపోవాల్సిన అవసరం లేదు. డైవర్సిటీగా వెళ్లాల్సింది తప్పదు. ఎందుకంటే ఒక శత్రువు తర్వాత ఇంకో శత్రువుతో యుద్ధం చేసే అంత పరిస్థితి ఇప్పుడు లేదు. అట్ ఏ టైం అందరూ అన్ని పక్కల నుంచి యుద్ధాలు చేయాల్సింది. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు హిందూ జనశక్తికి పెట్టారు కదా, కేవలం హిందూ ధర్మం కోసమే పనిచేస్తారా, లేదా హిందువుల్లో ఉన్నటువంటి పేదవారి కోసం కానీ, హిందువుల్లో ఉన్నటువంటి యువకులు ఉపాధి కోసం కానీ ఏమైనా హెల్ప్ చేస్తారా? లేదండి, యాక్చువల్లీ ఈ సేవా కార్యక్రమాలు వీటి విషయంలో చేస్తుంటాం, కానీ మేము చేసే సేవా కార్యక్రమాలు చాలా చిన్నవి. మాకు అంత స్థాయి లేదు, అంత స్తోమత లేదు. కారణం ఎందుకంటే మాకు కార్యాలయ నిర్వహణ కావచ్చు, లేకపోతే మా కార్యక్రమాల నిర్వహణ కావచ్చు, కార్యాచరణ ముందుకు తీసుకెళ్తానికి కావచ్చు, మాకున్న నిధులు ఏవైతే ఉన్నాయో అవి దానికే సరిపోతా ఉన్నాయి. ఈ రోజున అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి. మీకు తెలుసు, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఇక్కడ నుంచి ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఆ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోయింది, దారిలో టోల్ ట్యాక్స్లు పెరిగిపోయినాయి, మనుషులు 10 మంది మాతో పాటు వస్తున్నారు అంటే వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి కదా, ఆ ఖర్చులు పెరిగిపోయినాయి. లేదు, అవేర్నెస్ కల్పించడం కోసం కరపత్రాలు, స్టిక్కర్స్ ఒక ప్రింట్ చేయాలంటే ఆ ప్రింటింగ్ కాస్ట్లు కూడా పెరిగిపోయినాయి. ఉన్న ఖర్చుల్లో మేము అవి మీట్ అవటమే గగనంగా ఉంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా సేవా కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకుని లేని కొత్త రిస్కులు పెట్టుకునే ఆలోచన మాకైతే ఏం లేదు. కేవలం అవేర్నెస్ కల్పించడమే ప్రస్తుతానికి. అవేర్నెస్ వీఆర్ ఫైటింగ్. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కావచ్చు, శ్రీశైలం టెంపుల్ విషయంలో కావచ్చు, ఇతర టెంపుల్స్ విషయంలో కావచ్చు, యాదాద్రి విషయంలో కావచ్చు, మేము అన్ని కేసులు వేస్తా ఉన్నాం. అక్కడ ఈ కోర్ట్ ఫీజులు అన్ని కూడా మేము డబ్బులు కట్టి చేయించుకుంటున్నాం. మేము ఉచితంగా వచ్చే ఏ లాయర్ని నమ్ముకోవట్లే. ఎందుకంటే ఉచితంగా వస్తున్న లాయర్లు 1-2 వాయిదాల తర్వాత ఆ విసుగంతా మా మీద చూపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నారు కాబట్టి రీసెంట్లీ అక్కడ అన్ని మతాలది స్టిక్కర్ ఉంటే మీరు తీయించి చేయించారు కదా, కేవలం మీ సొంత డబ్బులతో చేయించారా, లేకపోతే ఓన్ డబ్బు? అంటే ఓన్ డబ్బులు ఇన్ ద సెన్స్ మన హిందూ జనశక్తి సంస్థకి దాతల ద్వారా వచ్చిన విరాళాల నుంచి మేము అక్కడ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహాయం అందలేదా? గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయం అందదండి. ప్రభుత్వాలు మాత్రమే మారుతున్నాయి, రాజకీయం మారదు. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ వచ్చినా రాజకీయం అదే జరుగుద్ది. మైనార్టీల బుజ్జగింపు. దేవాదాయ శాఖ మీద ఉన్న మీ అభిప్రాయం చెప్పండి. చాలా సార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా. దేవాదాయ శాఖ అంటే ఆదాయం కోసం ఉన్న శాఖ లేదు, యాక్చువల్లీ ఆదాయం కోసం ఉన్న శాఖ కూడా కాదండి, ఆదాయాన్ని దోచుకునేందుకు ఉన్న శాఖ. ఈ రోజున చాలా మంది హిందువులు ఏమనుకుంటారు అంటే దేవాదాయ శాఖ అంటే హిందూ దేవాలయాల్ని తన అధీనంలో పెట్టుకున్న శాఖ అంటారు. నేనేం చెప్తున్నా అంటే దేవాదాయ శాఖ అంటే హిందూ ఆలయాల్ని తమ కబ్జాలో పెట్టుకున్న ఒక శాఖ. కబ్జాలో పెట్టుకుంది. ఎందుకంటే నేను లేదా మా పూర్వీకులు లేదా మీ పూర్వీకులు ఎవరు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, బాబు మా దేవాలయాలు మేము ఏడవలేకపోతున్నాం, మేము నిర్వహించుకోలేకపోతున్నాం, మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించండి అని చెప్పేసి మనం బెచ్చమెత్తుకోలే. తగుదనమ్మా అని పెత్తనాన్ని నెత్తనేసుకుని వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీకు గుడి మెయింటైన్ చేయడం రావట్లేదు, మీ గుళ్ళు అవకతవకలు జరిగిపోతున్నాయి కాబట్టి మేము వచ్చి చేస్తామని చెప్పేసి వచ్చారు.
వాళ్ళు వచ్చేదాకా ఏ అవకతవకలు ఉన్నాయని చెప్పారో ఆ అవకతవకలు ఉన్నాయని చెప్తున్న దేవాలయాల్లో 4,70,000 ఎకరాల దేవాలయాల భూమి ఉండేది. మరి ఈ రోజున మొత్తం కలిపితే 25,000 నుంచి 30,000 ఎకరాల్లోకి వచ్చేసింది. ఆ 4,50,000 ఎకరాల భూమి యాడికి పోయిందిరా చెప్పండి మీరే. వాళ్ళే చెప్పాలి. దేవాదాయ శాఖ అధికారులు కాపాడుతామని వచ్చారు కదా, ఏం కాపాడారు? అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కృష్ణదేవరాయలు వారు స్వామివారికి ఇచ్చిన బంగారం తాలూకు రికార్డులు ఇప్పటికీ క్లారిటీ లేవు. అలాగే భక్తులు స్వామివారి కోసం అని చెప్పేసి ఎన్నో రకాల ఆస్తులు ఇచ్చారు. అందులో స్థలాలు, బిల్డింగ్లు అన్నీ ఇచ్చారు. తీసుకునేటప్పుడు శుభ్రంగా తీసుకునే టీటీడీ మొన్న మధ్య ఏమందంటే ఇవన్నీ నిరర్ధక ఆస్తులు, వీటిని మేము నిర్వహించలేకపోతున్నాం కాబట్టి అమ్మేస్తామంది. నీకు అర్థం లేని ఆస్తి కావచ్చు దాన్ని, కానీ భక్తుడు ఇచ్చేటప్పుడు స్వామికి మేము ఇచ్చింది శాశ్వతంగా ఉంటుంది, డబ్బు ఇస్తే కరిగిపోతుంది, ఖర్చు అయిపోద్ది, అదే ఆస్తి రూపేణా ఇస్తే శాశ్వతంగా ఉంటుందన్న భావంతో ఇచ్చారు కదా. మరి తీసుకునేటప్పుడే చెప్పాల్సింది మేము ఏడవలేము, మాకు వద్దురా బాబు ఇది నిరర్ధకం అయిపోద్ది అని చెప్పాల్సింది. సిగ్గు లేకుండా తీసుకుని ఇప్పుడు మాత్రం మేము అమ్మేసుకుంటామంటే ఎవరినో మనిస్తున్నారు, భక్తుల్లో మనిస్తున్నారా? దేవాదాయ శాఖ అన్ఫిట్ అండి, అన్ఫిట్ ఏం చేయలేదు. ఎందుకంటే ఈరోజు దేవాదాయ శాఖ పరంగా చూసుకుంటే నేను దేవాలయానికి వెళితే నా వల్ల వచ్చే ఆదాయం ఏంటో చెప్పంటారా? నేను బండి దిగిన కాడి నుంచి బండి పార్కింగ్ కాడ తీసుకుంటారు, చెప్పులు పెట్టుకుంటే చెప్పులు టికెట్లు తీసుకుంటారు, లోపలికి వస్తే దర్శనం టికెట్ తీసుకోవాలి. ఇది కాకుండా స్పెషల్ సేవ కావాలంటే అర్చన కోరేటు, అభిషేకానికి కోరేటు, సుప్రభాతానికి కోరేటు, సహస్రనామానికి కోరేటు, ఏదో ఒకటి కట్టి తీసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పులిహోర ఇవ్వాలంటే కూడా 10 రూపాయల ప్యాకెట్, 5 రూపాయల ప్యాకెట్ అని చెప్పేసి అడుగుతారు. అది కూడా నేను నా డబ్బులతో కొనుక్కునే తినాలి. అయిపోయిన తర్వాత నా కోసం గొంతు చించుకుని అయ్యోరు ఎవరైతే ఉన్నారో, అర్చక స్వామి వారు ఎవరైతే ఉన్నారో, ఆయన మంత్రాలు చదివాడు కాబట్టి నాకు అభిమానంతో నేను ఒక 10 రూపాయలు 100 రూపాయలు వారికి ప్లేట్లో వేస్తానంటే తాటికి అంత బోర్డు పెడతారు, కానుకలు ప్లేట్లో వేయరాదు, హుండీలో వేయాలని చెప్పేసి. నేను నా డబ్బులు హుండీలో కాకపోతే తీసుకెళ్ళి చెత్త కుండీలు వేసుకుంటాను, నా ఇష్టం, నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. అయ్యోరు ప్లేట్లో కాకపోతే బూరు బయట ఏట్లో వేసుకుంటా, నా డబ్బు అది. నా డబ్బుని అజమాయిషీ చేయడానికి నీకేంటి? నీకు టికెట్ అడిగావు, కట్టా, టోకెన్లు అడిగావు, కొనుక్కున్నా, అన్ని అయిపోయినాయిగా. నేను అన్ని కొనుక్కున్న తర్వాత ట్యాక్స్లు అన్ని కట్టాల్సి కట్టేసిన తర్వాత నా జేబులో మిగిలిపోయిన డబ్బు, నేను ఇష్టపడించుకునే డబ్బు, నాకు నచ్చినంత నాకు నచ్చినట్టు ఇచ్చుకుంటా. నువ్వు దీనిలోనే వేయాలంటానికి నీకున్న అధికారం ఏంటి అసలు? ఫస్ట్ దేవాదాయ శాఖ చట్టంలో ఎక్కడైనా ఉందా అని చూపించండి అది. మరి ఎందుకు పెడుతున్నారు ఆ బోర్డులు? దేవాలయాల అభివృద్ధి కోసం అని చెప్తారు. మరి అదే చర్చిలోకి వెళ్ళిపోయి ఇక్కడ చర్చి పాస్టర్లందరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వద్దు, హుండీ పెడుతున్నావు, దానిలో హుండీలు వేసేయండి, మేము డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి నెలాఖరులో పాస్టర్కి జీతాలు ఇస్తామని ఏ చర్చిని ఆక్రమించమనండి, కబ్జా బ్యాచ్ని. ఏ మసీదు కన్నా ఇలా పని చేయమనండి. తేరగా హిందువులు దొరికారు కాబట్టి హిందువుల దగ్గర దోసుకు తిందామని కూర్చుంది ఈ బ్యాచ్ అంతా కూడా. ఏం చేయాలి చెప్పండి ఈ బ్యాచ్ని? ఇంకేం చేయలేమండి, ఏం చేస్తుంది. అట్లీస్ట్ జనాలు ఈ నిజాలను అర్థం చేసుకోవాలి, మార్పు చెందాలి. ఇంకోటి సార్, ఇప్పుడు రాధామోహన్ దాస్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర వెళ్ళి మీది ఒక్కడో పోయి భజన చేసి బయటికి వస్తే నీకు పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తాను నాకు చెప్పారు. అంటే ఒక్కరు వెళ్ళి భజన చేయలేమంటారు అక్కడ? ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేదండి. ఇప్పుడు బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత కొంచెం సిచ్యువేషన్స్ మారాయి. బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడు అయిన కాడి నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా కొంచెం ప్రశాంతత, అంటే హిందువులు వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళ భజన వాళ్ళు రాగలిగే పరిస్థితి ఇప్పుడు కొంచెం వచ్చింది. ఒకప్పుడైతే ఖచ్చితంగా రాధామనోహర్ గారు చెప్పిన పరిస్థితే ఉంది. ఒకప్పుడు ఏంటి, మొన్న కూడా బోనాలు అప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో హిందువులు వెళితే భయంగానే నమస్కారం పెట్టుకోవాల్సిన స్థితి. సార్ ఇప్పుడు మీకు బ్రదర్ సిరాజుర్ రెహమాన్కి యూట్యూబ్లో పెద్ద ట్రెండింగ్ నడిచింది కదా. ఎందుకంటే హైందవ గ్రంథాల్లో హల్లా ఉన్నాడని, లేడని మీరు, ఉన్నాడని ఆయన, మీ ఇద్దరి మధ్యలో ఉన్నట్టు గొడవ సద్దుమణిగినట్టేనా? అంటే గ్రంథాల పరంగా సద్దుమణగటం ఏం లేదండి. ఇప్పుడు కెలికింది ఎవరు? సిరాజ్ కౌంటర్ ఇచ్చింది ఎవరు? నేను కౌంటర్ ఇచ్చిన తర్వాత రెండో వీడియోకి మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు తను. ఆ రెండో వీడియో తర్వాత వరుసనే 2 కౌంటర్లు ఇచ్చారు. 2 కౌంటర్లు ఇవ్వగానే మూడో వీడియో పెట్టేసి దానికి సమాధానం చెప్పలేక నేను ఇచ్చిన పాయింట్లకి, ఎందుకంటే వేదాలను వక్రీకరించి తప్పుడు మాటలు మాట్లాడాడు సిరాజ్. ఆ వేదాల్లో ఉన్న వాస్తవం ఇదిరా బాబు అని చెప్పేసి సిరాజ్కి నేను చూపించాను. ఫస్ట్ వీడియోలో సిరాజ్ గారు అని నేను చాలా మర్యాదగా మాట్లాడితే లలిత్ కుమార్ అంటూ దీర్ఘాలు తీశాడు. దాంతో నన్ను లలిత్ కుమార్ అంటే నేను సిరాజు అని అంటా, నువ్వు యామయ్య అంటే నేను యారా అని కూడా అంటా. నువ్వు 1 మెట్టు దిగటం మొదలెడితే నేను 10 మెట్లు దిగటానికి రెడీగా ఉన్నా. అంట నేను తెగేదాకా లాగటానికి సిద్ధంగా ఉంటే ఏ విషయంలో అయినా. ఎందుకంటే ఆ బలుపు నాది కాదు, నా ధర్మానికి ఉన్న దాన్ని ఏమంటారు జ్ఞానం, అది నా ధర్మంలో ఉన్న జ్ఞానాన్ని ఎవడన్నా వక్రీకరించి తప్పుడు మాటలు చెప్తుంటే నేను ఎట్లా ఊరుకుంటా? 2 కౌంటర్లు చూపించేసి గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు చూపిస్తే సిరాజ్ నాకు శుద్ధులు చెప్పాడు. లలిత్ కుమార్ ఖురాన్లో ఈ విధంగా ఉంది, సంస్కారవంతులతోనే మాట్లాడాలి, సంస్కారవంతంగా మాట్లాడాలని ఉంది అని చెప్పి అన్నాడు. ఓకే, నీ ఖురాన్లో ఉందంటే అది ఎవడ పాటించాలి?
ముస్లిం అయినా నువ్వు మీరు పాటించాలి. పాటించు. కాబట్టి నువ్వు నాతో సంస్కారవంతంగా మాట్లాడు. ఉమ్, మాకెలా ఉంది, యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. ఉమ్, ఎవడు నీతో ఎలా మాట్లాడతాడో నువ్వు వాడితో అలాగే మాట్లాడాలని ఉంది. ఉమ్, నువ్వు నన్ను యారా అని మాట్లాడిన తర్వాత నేను యారా అయింది పోరంబోక్ అని కూడా మాట్లాడతాను. ఉమ్, నేను అలా మాట్లాడే పరిస్థితి తేకుండా ఉండాల్సిన బాధ్యత నీది. ఉమ్, అండ్ నీ ఖురాన్లో చెప్తుంది అంటున్నావు సంస్కారవంతంగా మాట్లాడని చెప్పేసి. అంత సంస్కారవంతమైన ట్రిప్లెక్స్ లాగా నువ్వు నాతో మాట్లాడాలా? ఉమ్, నువ్వు నాకు శుద్ధులు చెప్పకూడదు, నీ ఖురాన్ని పాటించుకొని నాకు అసలు చెప్పకూడదు. ఉమ్. ఇంకోటి ఆయన ఆ టైంలో ఏదో రంజాన్ మాసంలో ఈ బేకారు హిందువుల గురించి అన్నాడుగా మరి ఛాలెంజ్. మళ్ళీ తర్వాత మొన్న కూడా చెప్పాను, ఉమ్, రంజాన్ అయిపోయింది, రంజాన్ టైంలో ఈ బేకార్ మాటలన్నీ నేను చదవటానికి ఇష్టపడట్లేదు, వేదాల గురించి మాట్లాడాడు. మన అసలు వేదాలు బేకార్ అయితే ఉమ్, మరి వినాయక మండపాల్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా ప్రసంగాలు ఎట్లా ఇచ్చాడు? ఉమ్, వేదాల్లో ఉన్నది కూడా ఆ పరమాత్ముడి గురించి అని చెప్పి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడాడు? ఉమ్, వేదాల్లో ఉన్న వేదాలు కూడా విగ్రహారాధన నిరసిస్తున్నాయంటూ వేదం ప్రమాణంగా తీసుకుని ఏ విధంగా మాట్లాడాడు? ఉమ్, అయిపోయింది. నేను రంజాన్ తర్వాత నీకు అంత చూపిస్తా సినిమా అని చెప్పేసి అన్నాడు. ఉమ్, రంజాన్ అయిపోయి 3 నెలలు అయిపోయింది, ఉమ్, ఏదిరా బాబు సినిమా? ఉమ్. మీరు డిబేట్కి రెడీనా? నేను డిబేట్కి రెడీగా ఉన్నా కదా, సార్ మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు ఆ, ఎనీ టైం. నేను అప్పుడు ఎప్పుడు ఒకే మాట చెప్తున్నా, హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా సరే నా మతం కాని వాడిని చంపేసేయి, నీ దేవుణ్ణి పూజించిన వాడిని నరికేసేయి అన్న మాట నాకు చూపిస్తే ఉమ్, అప్పుడు జరిగిన డిస్కషన్ దాని గురించే, ఉమ్. ఇప్పటికీ దాని గురించే మాట్లాడుతున్నాను. ముష్రీకులు అంటే ఎవరండి మీ ఉద్దేశంలో? అల్లాహ్తో పాటు దైవానికి అంటే అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించేవాళ్ళు, లేదా అల్లాహ్తో పాటు ఇతర దేవతలను కూడా పూజించేవాళ్ళు, ఉమ్, అంటే బహుదేవత ఆరాధన చేసేవాళ్ళు. ఉమ్. వాళ్ళని చంపేయాలని ఉందా ఖురాన్లో? చంపేయాలని ఉంది. ఆ మాటే చూపిస్తే తను ఏమన్నాడు, ఇది ఆనాటి అరబ్బుల కోసం రాయబడింది అన్నాడు. ఓకే, ఆనాటి అరబ్బుల కోసం రాయబడింది అయితే మరి ఇండియాకి వచ్చేప్పుడు ట్రిమ్ చేయాల్సింది ఆ మాటలో. ఉమ్, నీకు ఇండియాకి అవసరం లేదని చెప్తున్నాడుగా, మరి అవును. అరబ్బులకు రాసింది ఇక్కడికి తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి మనకి? రైట్ సార్. ఇంకొక విషయం, ఇప్పుడున్న మతాలు ఏవైతే ఉన్నావో, క్రిస్టియన్ కావచ్చు, ఇస్లాం కావచ్చు, వాటెవర్ ఇతర మతాలు, హిందూ ధర్మానికి ఏ మతం వల్ల ఇబ్బంది కలగొచ్చు అంటారు భవిష్యత్తులో? హిందూ ధర్మానికి ఈ 2 మతాల వల్ల చీమ తలకాయంత నొప్పి కూడా కలగదండి. ఉమ్, కానీ హిందువులకు కలుగుతుంది. ఉమ్, ఎందుకంటే హిందువులు ధర్మభ్రష్టత్వం పొందుతున్నారు. ఉమ్, హిందువులు ఎలా అయిపోయారంటే ఏ పాపాలు చేసినా పర్లేదు, లాస్ట్లో దేవుడు ప్రభుత్వాలు రుణమాఫీ లాగా దేవుడు వచ్చి పాపాలు మాఫీ చేస్తాడంట అని చెప్పేసి అంటున్నారు. ఉమ్, అసలు క్రైస్తవ్యం కంటే దారుణమైన మతం ఇంకోటి ఉంటుందండి. ఉమ్, ఎవరినో మనిషిని బలిస్తే నా పాపాలు పోతాయి అనుకుని చెప్పేసి ఒక రక్తం బలిచ్చారు. ఉమ్, యేసుక్రీస్తు అది నరబలి చెప్పాలంటే గట్టిగా మాడితే, ఉమ్, మన పాపాల కోసం యేసుని బలి ఇవ్వటం అంటే నరబలి అంటారు కదా. ఉమ్. మరి అట్లాంటి నరబలిని ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళందరూ కూడా శాంతి దూతలని చెప్పుకుంటున్నారంటే సిగ్గుండాలి కదా అసలు అనుకోవటానికన్నా సరే. ఉమ్. సో ఏ మతం వల్ల ఇబ్బంది లేదంటారా? ఏ మతం వల్ల ధర్మానికి ఇబ్బంది లేదు. ఉమ్, ఎందుకంటే మనుషులు పాటించినా పాటించకపోయినా ఈ సృష్టి చక్రం ఇలాగే నడుస్తుంది. ఎందుకంటే ఈ సృష్టికి కూడా ఒక ధర్మాన్ని ఏర్పాటు చేసేసాడు భగవంతుడు, దాన్ని మీరు ఎవడూ నడుచుకోలేడు. ఉమ్, కానీ మనుషులు ధర్మభ్రష్టత్వం వైపు నడుస్తూ ఉన్నారు. మనుషులు కలిపురుషుని అక్రమ సంతానం వైపు ఆకర్షితులు అవుతున్నారు, ఉమ్, కలి ప్రభావాన్ని పడిపోతున్నారు. కాబట్టి ఆ మనుషుల్ని తిరిగి ధర్మ మార్గం వైపు నడిపించుకునేలాగా చేయటం మనలాంటి వాళ్ళందరి బాధ్యత. ఇంకోటి సార్, హిందూ సనాతన ధర్మంలో జ్యోతిష్యులు ఉన్నారు కదా ఈ మధ్యలో. అవునండి. అప్పుడే పుట్టిన పాప కానుంచి ఈ నిన్న నాగ చైతన్య గురించి కూడా ఒక వేణుస్వామి అని ఒకతను, ఒక ఆస్ట్రాలజరు, శుభమానవులు ఎంగేజ్మెంట్ చేసుకుంటే విడిపోతారని ఒకటి ఇస్తాడు. చిరంజీవికి మనవరాలు పుట్టిందంటే క్లింకార గురించి ఒకటి చెప్తాడు. ఇంకొకటి ఆయన పూజ విషయంలో మాంసాహార నివేదన చేస్తాం, మద్యం పెడతాం అని చెప్తున్నాడు కదా. ఇలాంటి విషయాలు హిందువులు హింసావాదులు కాదు కదా. అంటే వీడు మటన్ కానీ చికెన్ కానీ అట్లాంటి కోడి మాంసం అట్లా పెట్టొద్దు కదా, మరి ఆయన పెడుతున్నాడు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యం అంటే హిందువులందరికీ కూడా తెలియాలి అండి. చాలా మంది ఏమనుకుంటున్నారో జ్యోతిష్యం అనగానే వీళ్ళందరూ చెప్పే ఈ దిక్కుమాల పూజలు లేకపోతే ఈ దిక్కుమాల పద్ధతులు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, జ్యోతిష్యము అంటే ఖగోళము, గణితము, భూగోళానికి సంబంధించిన సమ్మిళితమైన శాస్త్రం అది జ్యోతిష్యం అనేది. దీని ఆధారంగా చేసుకుని 100 సంవత్సరాల తర్వాత ఏ రోజు గ్రహణాలు వస్తాయి, లేకపోతే పంట వేయాలి అంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, అంటే ఈ సీజన్లో వర్షాలు పడతాయి, ఈ సీజన్లో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది, ఈ సీజన్లో ఎండలు మండిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఈ టైంకి ఈ పంట వేసుకోండి, ఈ టైంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి వరి లాంటి పంట వేసుకోండి, వర్షాలు తక్కువ పడే సమయంలో ఇంకో పంటలు వేసుకోండి అని చెప్పి పూర్వం జ్యోతిష పండితులు ఊర్లో ఉండి చెప్పేవాళ్ళు, మార్గదర్శనం చేసేవాళ్ళు. అలాగే
ఈ ముహూర్తాలు పెట్టడం గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఉమ్, ముహూర్తాల వెనకాల కూడా ఒక సైన్సే ఉందండి. ఉమ్, ఈ రోజున వాతావరణ కేంద్రం వాళ్ళు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు. పూర్వం వాతావరణ కేంద్రాలు లేవు. పండితుడి దగ్గరికి వెళ్ళి బాబు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఏ ముహూర్తం మంచిది అని చెప్పేసి చెప్పారనుకోండి, ఉమ్, ఇగో ఈ కాలంలో వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఈ కాలంలో వాతావరణం మరీ వేడి లేకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో పెళ్లి చేయడానికి ఒక డేట్ పెట్టేవాళ్ళు. ఉమ్, ఆ డేట్ పెట్టి దానికి ఒక ముహూర్త సమయం పెడతారు. ఆ ముహూర్త సమయం ఎందుకు పెడతారు అంటే, ఏదో ఒక సమయం పెట్టకపోతే ఆడు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్యాకెట్ ఆడుకుని పెళ్లి టైంకి వస్తాననే బ్యాచ్ కూడా ఉంటారేమో, ఎవరికి తెలుసు. కనీసం ఆ ఒక్కరోజు వాడు కుదురుగా ఉంటాడు కాబట్టి వాడికి ఒక ముహూర్త కాలం నిర్ణయించడం జరిగింది. ఆ పని అయ్యేవరకు వాడు కదలకుండా ఉంటారు అని చెప్పేసి. వాళ్ళిద్దరూ కూర్చోటమే కాకుండా ఆ ముహూర్త సందర్భానికి బంధువులందరూ కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని చెప్పేసి. అంతే తప్ప ఆ ముహూర్తానికి నిమిషం అటు ఇటు అయితే మీరు కొట్టుకు చచ్చిపోతారు, విడిపోతారు అని చెప్పేసి ఇట్లాంటి దరిద్రాలు మనకి ఏం లేవండి. మేము అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు సార్. చెప్తాను, దానికి కూడా వస్తుంది, మీరు పూర్తిగా వినట్లేదు అంతే. చెప్పండి. సరే, మీకేం మిస్ అయింది అనుకుంటున్నారు మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే ఇప్పుడు ఈ సోకాల్డ్ ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉన్నారో మద్యము మాంసం అని నివేదించి ఓకే, లేనిపోని ఊహలు కల్పించి పబ్లిక్లో ఈ పూజ చేస్తే నీకు ఇది అవుతుంది, ఈ పూజ చేస్తే ఇది అవుతుంది అని చెప్పి అప్పుడే పుట్టిన పాపలకు కూడా పసిగుడ్డు కూడా అది ఏమంటారు జ్యోతిష్యం చెప్పడం. 12 జ్యోతిష్యం ప్రకారం 12 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి మాత్రమే జ్యోతిష్యం చెప్పాలని శాస్త్రంలో ఉందంట. మరి దీని గురించి మీరు ఏమంటారు సార్? సరే, అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు జ్యోతిష్యము అనేది ఖగోళము, భూగోళము, గణితము వీటన్నిటికీ సంబంధించిన శాస్త్రం అని చెప్తున్నా కదా. ఈ రోజున పౌర్ణమి వచ్చింది అనుకోండి, సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం మీద ఆటుపోట్లు వస్తున్నాయి కదా. అంటే భూమి మీద ఉండే వనరుల మీద చంద్రుడి యొక్క ప్రభావం పడుతుంది కదా. అలాగే సూర్యగ్రహణ సమయంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సూర్యుడి ప్రభావం మన మీద ఉందిగా. ఆ భూమి మీద సముద్రాల మీదే అటు ప్రభావం ఉన్నప్పుడు మనుషుల మీద మనసుల మీద ఉండకుండా ఉంటుందా? పురుష సూక్తంలో కూడా చెప్తారు కదా, చంద్రమా మనసో జాత చక్షు సూర్య అజాయితే అని చెప్పేసి. చంద్రుడు మనస్కారకుడు అని చెప్పేసి చెప్తున్నాను. ఉంటుంది జాతకంలో, దేని దానికి ఉంటుంది. కాకపోతే ఈ జ్యోతిష్యులు అనుకుంటున్నట్లు వీళ్ళు మహా అయితే ప్రెడిక్షన్ చెప్పగలుగుతారు, దాని తాలూకు ఇదిగో ఈ పీరియడ్లో ఇట్లా జరగవచ్చు అని చెప్తారు. కానీ 100% ప్రెడిక్షన్ చేసేసి చెప్తారా అంటే చెప్పలేరు. అలాగే ఆ జరిగేదాన్ని వీళ్ళు ఎవరైనా మార్చగలరా అంటే మార్చలేరు, 100% మార్చలేరు. అలా ఏదన్నా మార్చగలిగిన శక్తి ఏదన్నా ఉందంటే ఒక్క భగవదారాధన మాత్రమే మార్చగలుగుతూ ఉంది. ఆ భగవదారాధన చేయటం వల్ల ఎట్లా ఉంటుంది, ప్రతి వాడు కర్మని ఎవడో తప్పించుకోలేడు. కాకపోతే ఆ కర్మని భగవంతుడిని నమ్ముకుంటే తప్పే విధానం ఉంటుంది చూసారా, అది విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే 1 కేజీ ఇనుము బరువా 1 కేజీ దూది బరువా అంటే రెండు సమానమే. కానీ కేజీ ఇనుముతో కొడితే బజ్జమడిపోద్ది, కేజీ దూదితో కొడితే ఏమీ కాదు. భగవంతుడిని నమ్ముకున్నోడికి అంతే, ఆ కర్మను అంతే అనుభవిస్తాడు. కానీ ఆ కేజీ దూదితో కొడితే ఎలా అనిపిస్తున్నాడో అలా అనుభవించుకుంటూ వెళ్ళిపోతాడు. అనుభవించామా లేదా అన్నట్లు కానీ కర్మను అనుభవించకుండా ఎవ్వడూ తప్పించుకోలేడు. అయితే ఈ కర్మను మేము తప్పిస్తాము, మీకేదో రెమెడీస్ చేసేస్తాము అని చెప్పేసి ఈ మధ్య పూజలు తీసుకుని వచ్చేసారు చాలా మంది. దశమహావిద్యల పేరుతోటి చాలా రకాల ప్రచారాలు చేస్తూ కొత్త పూజలు చేస్తూ, కామాఖ్య కావచ్చు, ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా చేస్తూ ఉన్నారు. ఇవి చేస్తూ మద్యము మాంసము నివేదన చేయడంతో పాటు యోని పూజలు, లింగ పూజలు ఇట్లాంటివి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, దశమహావిద్యల వెనకాల చాలా గొప్ప శాస్త్రం ఉందండి. దశమహావిద్యల వెనకాల గొప్ప ఆధ్యాత్మిక తత్వం ఉంది. అంతేగాని ఎక్కడా కూడా ఈ రొచ్చు రోత ఏమీ లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఎవరైనా సరే నిరూపిస్తాను అంటే నేను వచ్చి కూర్చుంటాను బాబు, మీరు చేసే ఏ పూజల వల్ల అయినా సరే ఊడిపోయిన ఒక చెట్టు ఊడిపోయిన చింతకాయని మళ్ళీ తిరిగి అతికించండి చాలు. నేను కొత్తగా కూడా అడగట్లా. ఎందుకు వచ్చిన పనికిమాలిన పంచాయతీలు? నమ్మి మోసపోతున్న వాళ్ళ కర్మ ఏంటంటేనండి, చాలా మంది ఇట్లాంటి పూజల పట్ల నమ్మి మోసపోతున్న వాళ్ళు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా, ఒక భార్య తన భర్త తన మాట వినేలాగా చేయమని చెప్పేసి ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చి కూర్చుంటారు పూజ చేయమని చెప్పేసి. వాడు ఆమెను పూజలో కూర్చోబెట్టి కాసేపు తర్వాత ఇంకో పూజ అంటూ చివరికి యోని పూజ దాకా తీసుకెళ్ళి ఆమెను లైంగికంగా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. చదువుకున్న మీకు ఎందుకు ఈ కర్మ? మీ భర్త మీ మాట వినాలంటే మీ భర్తతో మీరు ఎంత అనుకోగా ఉండాలి, ఎంత అంటే కలివిడిగా ఉండాలి, అది మీకే తెలుసు కదా. ఈ మధ్య స్కిల్ సెట్ అని చెప్పేసి, సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పేసి చాలా నేర్చుకుంటున్నారు కదా. మీకున్న ఆ స్కిల్స్తోనే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళని నమ్మి ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఇంకోటి ఎవడో తన కొలీగ్ తన వశం అవ్వాలని చెప్పి వశీకరణ పేరుతో వాడు పోతున్నాడంటే వాడి చదువు ఎందుకు సంగనాకటానికి? ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ ఆ మూఢత్వం నుంచి బయటికి రండి. మిమ్మల్ని కాపాడేది ఒక్క భగవదారాధన మాత్రమే. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ఆరాధించండి ప్రతిరోజు. ఎందుకు మీ జీవితంలో మార్పులు రావో, ఎందుకు మీ జీవితం పాజిటివ్గా పోదో ఒకసారి మీరే తెలుసుకోండి. హిందువుల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, కొన్ని మూఢనమ్మకాలు, ఇవి పోగొట్టాలి అంటే మీ అభిప్రాయం చెప్పండి. ఫస్ట్లీ సనాతన ధర్మంలో అసలు మూఢనమ్మకానికి తావు లేదండి. సనాతన ధర్మంలో
చెప్పబడ్డ ఏ ఒక్క దానిలో కూడా మూఢత్వం లేదు. ప్రతి ఆచారం వెనకాల, ప్రతి పండగ వెనకాల కూడా మానసికమైన, ఆధ్యాత్మికమైన, శారీరకమైన, భౌతికమైన, సాంకేతికమైన, సామాజికమైన ఈ కారణాలు 5 కారణాలు ప్రతి దాని వెనకాల ఉంటాయి. అట్లీస్ట్ 3 ప్రతి కండిషన్లో మ్యాచ్ అవుతూనే ఉంటాయి. అంత గొప్పది సనాతన ధర్మం. అయితే వీటిల్లో కొన్నిటి వెనకాల ఉన్న అంతరార్థం మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవటం వల్ల వాటిని మనం మూఢనమ్మకం అనుకుంటాం. ఇక ఇవేవి మ్యాచ్ అవ్వకుండా కొన్ని ఉంటాయి, కొన్ని ఆచారాలు, అవి ఖచ్చితంగా మూఢనమ్మకాలే. అట్లాంటివి ఖచ్చితంగా ఏ సనాతన గ్రంథంలో కూడా మీకు కనపడవు. సనాతన గ్రంథంలో మూఢనమ్మకాలకి తావే లేదు. నెక్స్ట్ సార్, ఇప్పుడున్న పీఠాధిపతుల గురించి, రోజుకు ఒక కొత్త పీఠాధిపతులు వస్తున్నారు కదా, వారి గురించి మీరేమంటారు? కొత్త కొత్త పీఠాలు రాకూడదని ఏం లేదండి, ఎన్నెన్నో రావచ్చు. కాకపోతే వ్యాపారం చేస్తున్నారు. అదే ఆ పీఠాలు ఎంత చిత్తశుద్ధితో ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాయి అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక స్వామీజీని కావచ్చు, లేకపోతే ఒక మఠాధిపతిని, పీఠాధిపతిని నమ్మేటప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే ముమ్మాటికి ధర్మ ప్రచారమే. ఆ రోజు శంకరాచార్యుల వారు 4 పీఠాలు ఏర్పాటు చేశారంటే 4 పీఠాల యొక్క లక్ష్యం ఏంటండి? ధర్మాచరణ చేయించటము, ధర్మ రక్షణ చేయటము. ఈరోజు ఆ ఉద్దేశంతో పీఠాధిపతుల్ని సముద్రయానం చేయకూడదని చెప్తారు. అలాగే పీఠాధిపతుల్ని ఎవరు తాకకూడదని కూడా చెప్తారు. ఎందుకంటే ఒక పీఠానికి అధిపతిగా చేయాలంటే అతను ఎంతో యోగ్యత సాధించాలి, అంటే ఎన్నో చదువుకుని ఉండాలి. అతను ఎంత కష్టపడి తయారు చేస్తే గానీ ఒక పీఠానికి అధిపతి తయారవ్వరు. అంత కష్టపడి తయారు చేసిన వ్యక్తి పూర్వకాలంలో సరైన వైద్య వ్యవస్థలు లేవు. ఎవరిని పడితే వాళ్ళని తాకుతున్నప్పుడు వీళ్ళు ఏదన్నా అనారోగ్య సమస్యల్లో పడి ఏదైనా అయిపోతే, వాళ్ళకి ఏదన్నా కష్టం కలిగితే తర్వాత ఆ పీఠాన్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఆ పీఠం పరిధిలో జరగాల్సిన, ఆ పీఠం ఏలుబడిలో జరగాల్సిన ధార్మిక కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగకపోవచ్చు. కాబట్టి కొన్ని నియమాలు వాళ్ళకి పెట్టారు. అలాగే వీళ్ళు విదేశాలకు వెళితే ఇక్కడ ధర్మ ప్రచారం ఎవరు చేస్తారు? ఆ ఉద్దేశంతో ఇట్లాంటి కండిషన్స్ పెట్టారు. అలాగే ఇప్పుడున్న వాళ్ళకు కూడా అదే కండిషన్స్ అప్లై అవుతాయి. ఫస్ట్ ధర్మాన్ని ప్రచారం చేయడం, ధర్మాన్ని రక్షించడం, ఈ 2 కండిషన్స్ తర్వాతే ఏదైనా సరే. హిందూ యువతకు మీరు ఇచ్చే సందేహం ఏంటంటారు? ఒకటే సందేశం అండి, ధర్మ రక్షణ కోసం నడుం కట్టండి. క్లైభ్యం మాస్మ గమపార్థాన్ని భగవంతుడు ఏదైతే చెప్పారో, ఫస్ట్ ఆ పిరికితనాన్ని విడిచిపెట్టి ఒక్కసారి ధర్మం కోసం యుద్ధం చేయడానికి బయటికి రండి. ప్రతి వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. నేను చెప్తున్నాను, ధర్మం కోసం నిలబడితే పోయేది ఏమీ లేదు, ఎదవ ఈ భావదాస్యం తప్ప. మీరు వేరే ఊరికి వచ్చి ప్రచారం అంటే హిందూ ధర్మం పరిరక్షణ కోసం రమ్మంటే వస్తారండి? బేస్డ్ ఆన్ ద టైం అండి, ఎందుకంటే మా షెడ్యూల్స్ అవి చూసుకోవాలి. ఎందుకంటే ప్రీఫిక్స్డ్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కాస్త ముందుగా నోటీస్కి తెస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటాం. రైట్. లాస్ట్ క్వశ్చన్, హిందూ సనాతన ధర్మం గెలవాలి, ప్రపంచ స్థాయిలో నిలవాలంటే ఏం చేయాలి? ప్రతి హిందువు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో ఉన్న కొన్ని రుగ్మతలను వదిలేయాలి. అందులో అన్ని మతాలు సమానం అనే అతిపెద్ద జబ్బు ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దైవాన్ని పూజించే నాకు, శవాలను పూజించే వాళ్లకు సంబంధం లేదు. ఈ 2 ఒకటి అవ్వవు. అలాగే అందరూ బాగుండాలని కోరుకునే నాకు, నా మతంలోకి వచ్చినప్పుడు మాత్రమే బాగుండాలనుకునే వాళ్ళకి ఎటువంటి పొంతన లేదు. అన్ని మతాలు సమానం అవ్వవు. ఇట్లాంటి వ్యత్యాసాలు ఇన్నుంటాయి ఈ 3 మతాల మధ్య. కాబట్టి ఆ వ్యత్యాసాలన్నీ తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనసులో, సనాతన ధర్మం మాత్రమే సర్వోత్తమ ధర్మం, సర్వోన్నత ధర్మం, సర్వోత్కృష్ట ధర్మం. ఇదే నమ్మాలి, సింగిల్ పాయింట్ ఎజెండా. చాలా థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్. హరే కృష్ణ.